సార్, అనుభవం అంటే ఏమిటి? అసలు దాని ప్రాధాన్యత ఏంది? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండాలిరా దేనికేనని చాలామంది అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ జీతం ఇవ్వటానికి కూడా జరుగుతుంది. కానీ అనుభవం చెప్పడానికి ఉంది, కానీ చేతల్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈ యువతరానికి అనుభవం ఉండాలి అంటే అనుభవాన్ని ఏ విధంగా సాధించాలి? అనుభవం యొక్క ఫుల్ అర్థం ఏంటి అసలు? అంటే ఏం లేదయ్యా, ఇప్పుడు మనకి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ నువ్వే చెప్పావు. మంచి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోగలవు? మంచి అనుభవం ఉంటే. మంచి అనుభవం ఎప్పుడు వస్తుంది? కొన్ని తప్పులు చేసి ఉంటే. ఇంగ్లీష్లో ఏమంటే గుడ్ జడ్జిమెంట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కమ్స్ విత్ బ్యాడ్ జడ్జిమెంట్స్. నువ్వు అనొచ్చు అది బ్యాడ్ ఎందుకు అవుతున్నాయి సార్, మనకు అనుభవం జరగలేదు, నీకు ఆటోమేటిక్ బాధ. ఇంత వస్తాను ఎక్స్పెక్ట్ చేసావు, రాలేదు, బాధ. ఇన్ని మార్కులు వస్తాను, రాలేదు, బాధ. ఈ పునరుద్ధరణ కాలేదు, బాధ. ఇప్పుడు ఐఏఎస్ రాస్తున్నాడు, ఫస్ట్ అటెంప్ట్లో కాలేదు, సెకండ్ అటెంప్ట్లో కాలేదు, థర్డ్ అటెంప్ట్ డల్ అయిపోతాడు, ఫోర్త్ అటెంప్ట్ నా వేస్ట్ అనుకుంటాడు. కానీ ఎందుకు కాలేదు? అసలు మనం ఎందుకు తప్పులు చేస్తున్నాం? ఎక్కడ తప్పులు చేస్తున్నాం? మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాం మన క్యారియర్ని? మన ఈ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయగలగాలి? మన సంఘటన కాదు, సారాంశం చూడాలి. అంటే నీ ప్రిపరేషన్ బాగాలేదా, నీ కోచింగ్ బాగాలేదా, నువ్వు సరిగ్గా చదవలేకపోతున్నావా, లేకపోతే నీ ప్లానింగ్ సరిగ్గా లేదా? అట్టని కొంతమంది ఇంకో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే అందులో సక్సెస్ అయిన వాళ్ళతో మన ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ చెప్తారు, బికాజ్ ఆల్రెడీ సక్సీడ్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హిస్ కోర్స్, ఇన్ హిస్ అటెంప్ట్స్, ఇన్ హిస్ గోల్స్. సో నేను మంచి పెయింటర్ కావాలనుకున్నాను, మంచి పెయింటర్ దగ్గరికి వెళ్తే టిప్స్ ఇస్తాడు. మనకు నాలెడ్జ్ ఎలా వస్తుంది? 3 రకాలుగా వస్తుంది. ఒకటి చదవాలి, 2 ప్రాక్టికల్గా చేయాలి, 3 ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయాలి. అంటే నువ్వు మంచి టిప్స్ ఆఫ్ ద ట్రేడ్ ఎక్స్పీరియన్స్. నేను 30 ఏళ్ళు దాంట్లో పనిచేశా, నాకు తెలియకుండా నాకు అనుభవం అది బాగా నేర్చుకున్నాను. అప్పుడేమైంది, నేను పుస్తకాలు ఉండదు అది. అందుకనే మనం చదువుతుంది డాక్టర్ హౌస్ సర్జన్ చేయమంటాం, ఇంజనీర్ ప్రాజెక్ట్ చేయమంటాం. బికాస్ ప్రాక్టికల్గా మన జ్ఞానం విజ్ఞానం 2 ఉంటాయి. జ్ఞానం అంటే బుకిష్ నాలెడ్జ్, విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే ఇస్తే ఇంటరాక్ట్ ది విన్నర్స్ అంటాం. అప్పుడు వాళ్ళు అనుభవంతో ఏమేమి బుక్స్ ప్రిపేర్ అయ్యారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా సక్సెస్ అయ్యారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, ఏ కోచింగ్ బుక్స్, ఏ సబ్జెక్ట్లో అలా ఒక డిఫికల్టీ వస్తే అలా ఫేస్ చేసి చెప్తారు. బికాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటాం. నువ్వు థియరీ ఎన్నైనా మాట్లాడు, వాట్ ఇస్ ప్రాక్టికాలిటీ? నువ్వు డ్రీమింగ్ ఎన్నైనా చూడవచ్చు, వాట్ ఇస్ రియాలిటీ? సో రియలిస్టిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళు సాధించోడు చెప్పగలరు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే నీ నాలెడ్జ్ ఉంటుంది, రైట్ నాలెడ్జ్, నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నీ కాన్ఫిడెన్స్ ఉంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటే రిజల్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. అందుకంటే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం అంటాం. మనం ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అప్పుడు ఆటోమేటిక్గా నీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు అనొచ్చు సార్ అట్లా డెవలప్ అయితే కాన్ఫిడెన్స్, దానికి రకరకాలు ఉంటాయి. మేమేం చదువుతామంటే కష్టమైన పనులు కానీ ముందు ఈజీ పనులు చేయమంటాం. ఇప్పుడు దాంతో కొద్దిగా సక్సెస్ అవుతావు, కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లానే ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో దాన్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోమంటామంట. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, దట్ మీన్స్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అట్లానే మనం ఈ అనుభవంతో నీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక రిలీజియన్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. నేను ఒక మీటింగ్లో ఒక 2 అమ్మాయిలు లేచి, ఏమండి మా నాన్న వేస్ట్ గార్డెస్లకి మా జీవితం నాశనం చేశాడు, ఆస్తి మొత్తం పోగొట్టాడు, ఫస్ట్ బిజినెస్ పెట్టాడు, లాస్ అయిందండి, మళ్ళీ 2వ బంగారం అంతా పెట్టా, మళ్ళీ అది లాస్ అయిందండి, 3 స్థలాలు అన్నీ అమ్మిపెట్టా, అది పోయిందండి, మళ్ళీ అసలు మమ్మల్ని రోడ్డుని పెట్టాడు, వాడు బతుకుని వేస్ట్ అండి అన్నాడు. మరి నువ్వు కరెక్టే తిరుగుతున్నావు, మీ నాన్ని ఫస్ట్ సారి లాస్ అయింది, ఏమైనా ఇచ్చేసుకున్నారు, 2వసారి లాస్ అయింది, లాస్ నుంచి నేర్చుకున్నారా, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మీ స్ట్రాటజీ బాగలేదా, మీ దాన్ని ఏమంటారు, మీ వర్కర్స్ చీటింగ్ ఏం చేస్తున్నారా, మీరు సరిగ్గా ఆ కొట్లో కూర్చోకుండా కూడా మీరు వెళ్తున్నారా, అసలు ఏమి ఎక్కడ తప్పులు, మీ స్టాక్స్ మెయింటైన్ చేస్తున్నారా, అంటే ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు నోబడి బై బర్త్ సక్సెస్ కాదు, నోబడి లైన్స్ బై బర్త్ ఆల్సో. ఎప్పుడైతే నేను అనలైజ్ చేసుకుంటా, పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, ఆ లైన్లో ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసుకుంటా,
ఈ అనుభవం నేర్చుకుంటా ఉంటాం. అందులో బ్యాడ్ జడ్జిమెంట్తో ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. అట్లానే మీరు ఎగ్జాంపుల్ చెబుతారు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక నిజంగా దాని స్టోరీ చెప్తారు. ఒక కుర్రవాడు జాబ్ కోసం వెళ్తాడు ఒక పెద్ద పబ్లిషర్ ఆఫీస్కి. వెళ్తే వాళ్ళకి జాబులు లేవు సార్, ఏ జాబ్ అయినా చేస్తాను సార్ నేను అంటే, మాకు యాడ్స్ వస్తే మాకు ఇన్కమ్ వస్తే అప్పుడు మీకు పార్ట్నర్షిప్ అందులో ఇస్తాం, మీకు శాలరీ ఇస్తాం అందులో నుంచి, సో యూ గెట్ యాడ్స్ అంటాడు. సార్ అయితే నాకు ఇప్పుడు దాకా మీ దగ్గర మీరు ట్రై చేసిన ఎవరు సక్సెస్ కానీ ఉన్నారా అంటే, ఒక 15 మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఇస్తారా సార్ అంటాడు. వాళ్ళకి మేము ట్రై చేయండి, మీకు నాకు ఇవ్వండి సార్ అంటాడు. పోతాడు. ఆ 15 మంది ఫస్ట్ ఫోన్లు కొడతా ఉంటాడు డైలీ 4-5 సార్లు. ఫస్ట్ 10 రోజుల తర్వాత ఇద్దరు రమ్మంటారు, వెళ్తారు. వెళ్ళి వాడు చెప్తాడు, సార్ అందరికన్నా మార్కెట్ తక్కువ ఇస్తున్నాను, మీరు చూడండి చాలా నామినల్ ఉంటుంది, మీ సర్క్యులేషన్ పెరుగుద్ది. అలా చిన్న మాటలు చెప్పుకుంటా 12 మందికి ఇప్పించగలుగుతాడు 2 months కల్లా. ముగ్గురికి ఇప్పించలేకపోతాడు. ఆ ముగ్గురు మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ పోతాడు, ఇంకైతే సక్సీడ్ అవుతాడు. ఒకటి మాత్రం 3 నెలలు అయింది రాదు, కానీ రోజు అది వాడి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. 90 రోజుల తర్వాత ఆయన అంటాడు, నేను ఇవ్వనని తెలుసు కదా నీకు, నువ్వు మళ్ళీ ఎందుకు వస్తావు అని అంటాడు. సార్ నాన్న ఉపయోగం ఉంది, నాకు చాలా ఉపయోగం ఉంది సార్ నాకు అంటాడు. నా నాన్న ఏం ఉపయోగం ఉందా అంటాడు. అంటే సార్ మీరు 90 సార్లు 90 రకాలకి చెప్పారు ఎందుకు ఇవ్వనని. అంటే జనాలు ఎట్లా రిఫ్యూజ్ చేస్తారో, రీజన్స్ ఎలా చెబుతారో అన్ని నేర్చుకున్నాను సార్ కొత్తగా నేను. కాబట్టి మీ దాంట్లో నుంచి కూడా నాకు అనుభవం వచ్చింది, పాజిటివ్గా తీసుకుంటే. నేను తగా తీసుకొని కూడబెట్టుకొని అంటే నేర్చుకున్నాను కాదు. మీ దగ్గర ఎక్కడైనా ప్రతి దాంట్లో మన ఎండ్ రిజల్ట్ కాదు, ప్రాసెస్ చూసుకోవాలి. నేను ఎన్నో నేర్చుకున్నాను మీ దగ్గర అంటే, ఆడే నవ్వుతాడు, నవ్వి నీ దగ్గర నేను ఒకటి నేర్చుకున్నాను అంటాడు. ఏది సార్ నేర్చుకున్నా అంటాడు. నేను 90 సార్లు అన్న మళ్ళీ వచ్చి నా ముందు నిలబడి నువ్వు పర్సిస్టెంట్గా పట్టు వందలు ఎక్కడ మార్కుల్లాగా నా ఎదురు కూర్చొని నువ్వు ఇప్పుడు చెప్పిన నువ్వు నేర్చుకున్నా అని చెప్పి నన్ను ఇంప్రెస్ చేసి నువ్వు వదలకుండా వచ్చి నేను నీ దగ్గర నేర్చుకున్నాను, ఏ పని సాధించాలని పట్టు వదలకూడదని, నిజంగానే దానికోసం నీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా అంటాడు. ఇస్తాడు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, పెద్ద అడ్వర్టైజ్మెంట్. దాంతో వాడు ఇచ్చేటప్పటికి మిగతా పెద్ద పెద్ద అందరూ చాలా మంది ఇస్తారు. ఎందువల్ల వాడు ఎవరికి ఇవ్వడు అడ్వర్టైజ్మెంట్, వాడే ఇచ్చాడు, ఇంకా దానికి బెనిఫిట్ ఉంది, సర్క్యులేషన్ బాగుంది, వాళ్ళందరూ ఇచ్చాడు. అప్పుడు వీడు పెద్ద మేనేజర్ అవుతాడు. అంటే ఎప్పుడు అనుభవం నుంచి మనం తప్పులు చేస్తుంటాం, కానీ నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, చాలామంది అనుకుంటారు వీడి దగ్గర నేర్చుకుంటాం, వాడి దగ్గర నేర్చుకుంటాం. ప్రతి వాడి దగ్గర స్కిల్ ఉంటుంది. అందులో ఏముంది స్కిల్ వాడి దగ్గర? ఇప్పుడు చూసావా, ఇప్పుడు పట్టువలకపోయినా వాడు సక్సెస్ చేస్తున్నాడు. కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నేర్చుకో. కొంతమంది దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. నాలెడ్జ్ అంటే ఏంది? బుకిష్ నాలెడ్జ్, కొంతమంది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవన్నీ కాకుండా అసలు సంగతి మరి ఇంకోటి చెబుతాను నేను మీకు. ఒక ఊళ్ళో కరణం ఉంటాడు. ఆ కరణాని గారికి ఒక కొడుకు ఉంటాడు. మన కరణం మా మ్యాథ్స్ గీసి బ్రహ్మాండంగా చేస్తుంటాడు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కొడుకు కూడా బాగానే ఉంటాడు. ఒక రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు అక్కడ వరండా మీద కూర్చొని వాళ్ళు అడుగుతుంటారు, రే వెండి నాణెం ఉంది, బంగారు నాణెం ఉంది, ఈ రెండిట్లో ఏది వెలుగురా అంటాడు. వీడు వెండి నాణెం అంటాడు. అందరు నవ్వుతారు, నవ్వాడు వాడికి ఇస్తారు. ఇది ఇలా చిన్నగా అప్పటికి నెల అయిపోద్ది, 15 రోజు వెళ్తుంటాడు, జోకేస్తుంటారు, వెండి నాణెం ఇస్తుంటారు. 2 నెలలు అయింది. వార్త మొత్తం చివరి కరణం జరిగింది. కరణం కోపం వస్తుంది. కొడుకు దగ్గరికి వస్తాడు, అరే నీకేమైనా బుద్ధి ఉందిరా, వెండి బంగారం ఏది కాస్ట్లీ, ఆ మాత్రం విలువ తెలియదురా, వెండి నాణం అంటా అంటే, డాడీ నేను పిచ్చోడు అనుకున్నావా, ఆ వెండి నాణ్యం నాకు తెలుస్తుంది వెండి తక్కువ అని. ఎప్పుడైతే నేను బంగారం మోర్ వాల్యూ అని చెప్పి అది నాకు ఇవ్వటం ఆపేస్తారు వాళ్ళు. వాళ్ళు నన్ను ఫూల్ చేసుకుని నేను వాళ్ళని ఫూల్ చేస్తున్నా, చూడు 260 బంగారం వెండి అందులో వేసి నుంచి చూడు అంటాడు. మిత్రబద్ధ తండ్రి, నానా ఈ గేమ్ ఎండ్ అయిపోద్ది, అన్ని కాకుండా ఉండాలని రోజు వెండే కాస్ట్లు అంటామంటే నాణాలు వస్తున్నాయి నాకు. కాబట్టి ఎవరించిన అనుభవం నేర్చుకోవచ్చు మనం, కానీ పాజిటివ్ ఆలోచించుకోవాలి. పాజిటివ్ అంటే అనుకున్నారు మన వాడిని అడిగింది, వీడిని అడిగేది ఏంది, వాడు వేదవా వీడు అనుకుంటున్నాం అనుకో, మనం ఆటోమేటిక్గా మన ఇన్పుట్ తగ్గిపోతుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో, ఇప్పుడు మనం ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటాం.
దాంట్లో లేని ప్రతి బిజినెస్ గొడ్లో బిజినెస్ పెట్టాడు, 3 సార్లు బిజినెస్ లాస్ అయ్యాడు. మనం ఏం సంఘటన చూస్తున్నాం కానీ దాన్ని సారాంశం ఏం నేర్చుకున్నాం కానీ వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఫెయిల్ కాగా నా పని అయిపోయింది, నేను వేస్ట్, ఎప్పుడు వేస్ట్ కాదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఐఏఎస్ అటెంప్ట్ ఎవడు కాదు, ఫస్ట్ కాదు, సెకండ్ థర్డ్ రాస్తుంటారు. సో ఎందుకు రాస్తున్నారు? ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అనుభవంతో తప్పులు దిద్దుకొని మనం పైకి వెళ్దాం స్టెప్. అందుకని మెంటాం సమస్య రాగానే భయపడకూడదు. దేనికి ప్రాబ్లం అంటే మేము ఎబ్రియేషన్ చదువుతామన్నా, పర్పస్ఫుల్ రోడ్ బ్లాక్స్ ఆఫరింగ్ బెనిఫిషియల్ లెసన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ మెంటల్ స్ట్రెంత్ అంట. ప్రాబ్లం అంటే ఎబ్రియేట్ అంటే ఏంది? నీకు సమస్యని చూస్తా కరెక్ట్గా తీసుకుంటే సమర్థత పెరుగుద్ది నీకు. నువ్వు అనొచ్చు ఎట్లా పెరుగుద్దో సమర్థ అనుకోండి, దాని గురించి నువ్వు ఆలోచిస్తావు. రకరకాల మనం ఇప్పుడు క్లోజ్ అయిన డోర్ కాదు, పక్కన ఇంకో 2 డోర్లు ఓపెన్ అవుతున్నాయి, అవి చూస్తుండాలి మనం. దానికి మేము లాటరల్ థింకింగ్ అంటాం. అంటే ఎప్పుడు ఒక యాంగిల్ కాదు, 2-3 యాంగిల్స్ ఆలోచించుకోండి. మీరు ఎగ్జాంపుల్ చదువుతుంటారు అంటే మీకు ఎందుకు చెబుతానంటే చాలామంది తెలిసి ఉంటుంది స్టోరీ. ఒక ఫ్రెండ్ కారు వేసుకుని పోతుంటాడు, కారు వేసుకుని పోతుంటే కారు చిన్న కారు, అందులో 2 కూర్చోగలరు. ఊరికి వెళ్తుంటే ఇంకా 60 కిలోమీటర్ ఊరు ఉంటుంది. ఇక్కడ బస్ షెల్టర్ ఉంటుంది. బస్ షెల్టర్ ఉంటే వాన పడతా ఉంటుంది బాగా. అక్కడ 3 ఉంటారు. ఒకళ్ళ ఓల్డ్ లేడీ, షీ నీడ్స్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్. రెండో క్లోజ్ ఫ్రెండ్, వీడు చాలా హెల్ప్ చేశాడు, వాడు బస్ కోసం వెయిట్ చేస్తుంటాడు. 3 ఒక అమ్మాయి, వాడు గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ వీడు చాలా రోజులు పెట్టి ఆ అమ్మాయిని బాగా ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ కారులో ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. నువ్వు ఫ్రెండ్ని తీసుకెళ్తావా, ఓల్డ్ లేడీ మెడికల్ అటెన్షన్ తీసుకెళ్తా, గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తావా? చాలా మంది అంటారు ఓల్డ్ లేడీ అంటాం. కానీ బెస్ట్ ఆప్షన్ ఏందనుకున్న లాటర్ థింకింగ్లో కారు ఆ ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. అరే నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించావని, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నా గర్ల్ ఫ్రెండ్ టైం స్పెండ్ చేస్తా. టైం స్పెండ్ చేసి బస్సు గంటకు రాని, 2 గంటలు రాని, 6 గంటలు ఎప్పుడో ఎక్కుతాం ఇద్దరం. సో మాకు టైం స్పెండ్ చేసినటువంటిది మీ ఇద్దరు పని అయిపోద్ది, ఆ ముసలామ పని అయిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు, సో హ్యాపీగా వెళ్ళండిరా అని చెప్పి వాడికి ఇచ్చేస్తాడు. చూసావు అంటే ఎవ్రీ సిచ్యువేషన్ హ్యావ్ మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ అనుభవం వస్తుంది. మనం ఏం చేస్తాం అంటే హిందూ అంతా ఏం చదువుతుందండి, ఏ విషయానికి కుంగిపోకూడదు అయ్యా, అట్టనే కొద్ది సక్సెస్ రంగాన్ని పొంగిపోకూడదు. ఎప్పుడైనా సరే మనం ఈ అనుభవం ఎవరికి ఉందా అక్కడ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్పాను, ఆ లైన్లో సక్సెస్ అయ్యి హూ ఆర్ గుడ్ నాలెడ్జబుల్, హూ కెన్ హెల్ప్ యూ, హూ కెన్ గైడ్ యూ. కానీ ఇప్పుడు గుర్తు ఎక్కడో ఎవరిదైనా వెళ్ళేటప్పుడు పొలైట్గా వెళ్ళాలి. మన ఎప్పుడు జ్ఞానం ఆర్జించేవాడు ఎప్పుడు వెయిట్ చేయాలి, వినయంతో ఉండాలి. అండ్ మస్ట్ బి పేషెంట్ ఆల్సో. అప్పుడు వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉందా, వాడు సేల్స్ మెన్ గాడు ఎన్నిసార్లు బయట ఉండే, వాడి యొక్క వినయం, వాడి యొక్క డిసిప్లిన్, వాడి యొక్క సిన్సియారిటీ చూసి వాడే ముచ్చటపడ్డాడు. సో ఎనీవేర్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఈ అనుభవంతో మనం పుడతాప్పుడు ఎవడు నేర్చుకోడు. కష్టపడండి, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి, పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ కాండి, అనుభవం వాళ్ళతో ఓపిక కూర్చోండి, అండ్ మీ రోల్ మోడల్ ఒకళ్ళు పెట్టుకోండి, వాళ్ళు ఎలా సాధించారు జీవితంలో వాళ్ళని ఫాలో కాండి. ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని సంఘటనగా సారాంశం చూసుకోండి, ఎక్కడ తప్పాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఏం రీజన్ అయింది, దానికి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆ ఫెయిల్యూర్ని మార్చుకోండి సక్సెస్గా. ఎవడైనా చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఫెయిల్ అవ్వలే. ఈవెన్ ఎడిసిన్, థామస్ ఆల్వా ఎడిసిన్ ఎన్నిసార్లు, దాని తర్వాత ఎంతోమంది. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకు మనం పెద్దవాళ్ళు చూస్తుంటాం ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అంటాం. కాబట్టి ఎప్పుడు అనుభవం పెంచుకోవాలంటే మనం కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాలి కూడా. సో దాట్ ఇట్ విల్ మేక్స్ యూ పాలిష్ మోర్ యూ లైఫ్. అండ్ పాజిటివ్ తీసుకొని సర్దిద్దుకొని మీరు పైకి వెళ్ళగలరు, వెళ్తారు. అండ్ 100% ఈ అనుభవం అనేది ఒక్కరోజు కాదు, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటామే. అందుకని అంటామే కాన్స్టెంట్. ఇఫ్ అట్లనే అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఎప్పుడు ఎగ్జామిన్ చేసుకోండి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నా, ఏమిటి, వాట్ ఇంప్రూవ్మెంట్. ప్రాబ్లం వచ్చిన భయపడవాకండి, అనుభవంతో నేర్చుకుంటా అనుకున్న అనుభవాలు మంచి కూడా మన చాలా అనుభవాలు మన మంచి నేర్పుతుంది. నేను ఇందులో విన్న ఒక బుక్ ఉంది, ప్రాబ్లమ్స్ అండ్ రామకృష్ణ మిషన్లో. ఆ పుస్తకం చదవండి, అసలు మీకు ఎంత రిలాక్స్ అవుతా అంటే ప్రతి సమస్యలో నీకు తీసుకుంటే సమర్థత పెరుగుతూ ఉంటుందంట. ఎందుకు? దాన్ని ఎన్నో గుణపాఠాలు నేర్చుకోండి, అనుభవం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన స్టార్టింగ్లో చెప్పినట్టే మంచి అనుభవం ఎప్పుడు వస్తే తప్పులు చేసినప్పుడు. అర్థం కాల? అటు తప్పులు ఇప్పుడు చేస్తే
గుడ్ జడ్జిమెంట్ గివ్స్ గుడ్ జడ్జిమెంట్, మంచి డెసిషన్ ఎప్పుడు వస్తే అనుభవంతో వస్తుంది. మంచి అది అనుభవం ఎలాగే తప్పులు చేస్తుంటే వస్తుంది. అవును. కాబట్టి తప్పులు చేయండి. అందుకని మన అబ్దుల్ కలాం గారు అంటారు, కలలు కనండి, తప్పులు చేయండి, వాడు సరిదిద్దుకోండి, ఎదగండి, మానసికంగా పైకి ఎదగండి, ధైర్యంగా ఫేస్ చేయండి, అన్ని సక్సెస్ అవుతారు మీరు అని చెప్పి చెబుతాడు. భలే చెప్తాను. అంటే ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి అయ్యా, ఏనికి భయపడవు. వివేకానంద మాట్లాడు, కరేజ్ ఈజ్ లైఫ్, ఫీర్ ఈజ్ డెత్. స్వామి నాకు తప్పుతాను, ఫెయిల్ అవుతాను, ఏమవద్దు, ఏమీ లేదు. తప్పులు చేయటం మానవ సహజం. తప్పు నుంచి నేర్చుకోండి, అనుభవంతో సక్సెస్ కాండి. అండ్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ గుడ్ వర్డ్. ఎనీ పని చేసిన ఫస్ట్ ప్యాషన్, ఇంట్రెస్ట్ తీసుకోండి, తగ్గ ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ కమిట్మెంట్, ప్రిపరేషన్ కానీ దానికి కొద్దిగా పేషెన్స్ పెట్టుకోండి. లాస్ట్ పర్జీవరెన్స్. ఆ సేల్స్మెన్ లాగా పర్జీవరెన్స్ అంటే ఎన్నిసార్లు డౌన్ అయినా తప్పు ఉండదు. కెరటం నాకు ఆదర్శం అంటాడు స్వామి వివేకానంద. ఎందువల్ల ఆయన కింద పడితే ఇప్పుడు పైకి లెగుస్తుంది, మళ్ళీ కింద పడితే ఇప్పుడు పైకి లెగుస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ దట్. కింద పట్ట పార్ట్ మళ్ళీ అక్కడే పడి ఉండి కూడా మలిచి లెగవమంటాడు. అందుకనే మీ ప్యాషన్ ఏది ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడెక్కడ మనం ఏముంది ప్యాషన్ అంటే ఆ పని చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ నాకు క్రికెట్ ఇష్టం, నేను 5 గంటలు ఆడా, ఇంకో గంట ఆడాలనిపిస్తుంటాను. అంటే అర్థమైంది, ఐఎమ్ ఎంజాయింగ్ ద గేమ్. 2, నేను టైర్డ్స్ ఆటలు అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ద గేమ్, నాకు అలసట ఉండదు ఎక్కువ. 3, వాళ్ళు ఓడిపోతా అని మళ్ళీ మరుసటి ఆడతా. అంటే ఐ డోంట్ మైండ్ విన్నింగ్ ఆర్ లూజింగ్. కాబట్టి ప్యాషన్ ఐడెంటిఫై చేసుకోండి ఏరియా, దాంతో కృషి చేయండి, అనుభవించే సలహాలు తీసుకోండి, తప్పుల నుంచి నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి స్కిల్స్ని. సంఘటన కాదు, సారాంశం నేర్చుకోండి. మీకు అన్నింటిగా మంచి ఆలోచనలతో మీరు ముందుకు ఎదుగుతారు. అనుభవాలతో సలహాలు తీసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. సార్, చాలా మత గ్రంథాల్లో అవచ్చు, భగవంతుడు కూడా నీలోనే భగవంతుడు ఉన్నాడు అని కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో మనలోనే అమితమైన శక్తి ఉంటుందని, ఆ శక్తిని మనం బయటికి తీసుకోగలిగితే జీవితంలో చాలా గొప్ప స్థాయికి మనం వెళ్ళగలుగుతాం అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఆ క్రమంలోనే మనలో ఉన్న శక్తిని మనం బయటికి తీసుకొని మన ఎదుగుదలకి ఏ విధంగా దాన్ని వాడుకోవాలి సార్? అది ఎలా సాధ్యమవుతుంది? దీనికి మనం ఏమంటామంటండి, ప్రతి వాటికి పొటెన్షియల్ ఉంటుందయ్యా, కానీ దాన్ని వీడికి తీయాలి బయటికి. ఎప్పుడు తీస్తాం? అది కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు వాల్యూ నేల మీద ఉంటే కాదు, షిప్ కూడా నెలలు వెళ్తున్నప్పుడు వాల్యూ నేల మీద కాదు. కానీ రిస్క్ ఎప్పుడు ఉంటుంది? విమానం ఎగురుతున్నప్పుడు రిస్క్, నేల మీద రిస్క్ లేదు. షిప్ కూడా నెలలు వెళ్తున్నప్పుడు రిస్క్. అంటే ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడ రిస్క్ కూడా ఉంది. కాబట్టి నీ వాల్యూ పెంచుకోవాలి, నీ సమర్థత పెంచుకోవాలి, నువ్వు గ్రో కావాలి లైఫ్లో అంటే అర్థమైంది, రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే ఏంది? కంఫర్ట్ జోన్ నుంచి పైకి రావాలి. నువ్వు అనొచ్చు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్ అని. కంఫర్ట్ జోన్ అంటే ఎందుకులే ఏముంది అనుకుంటా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎఫర్ట్ పెట్టవు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాం, మీకు అర్థమైంది. మైండ్ అనేదంట నువ్వు ఎఫర్ట్ పెడితే, ఫోర్స్ పెడితేనే నీ ఒరిజినల్ బయటకు వస్తుంట. నీకు ఎగ్జాంపుల్, మైకేల్ జోర్డన్ ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్. వాళ్ళ నాన్న వాచ్మెన్, వాడికి 4 పిల్లలు వాళ్ళ నాన్నకి. న్యూయార్క్ అవుట్ సైడ్లో ఆయన చిన్న ఇంట్లో ఉండేవాడు, బికాజ్ పూర్ ఫెలో కదా, వాచ్మెన్ కదా. వాడు అంటాడు మైకేల్తో, రెండో కొడుకుడు, రే మైకేల్ నువ్వు చాలా యాక్టివ్గా ఉంటారా, నువ్వు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోరా, నాకు వచ్చి సహాయం చేయరా అంటాడు. నేనే సహాయం చేస్తాను డాడీ అంటాడు. అంటే ఒక పాత సింపుల్ పెయిన్ కలర్ చూపించి అంతకముందే $1 అమ్మచ్చు డాడీ అంటాడు. దాన్ని $2 అమ్మరా అంటాడు. అంటే సరే అని చెప్పి తీసి ఉతికి నీటికి ఇస్త్రీ చేసి వచ్చిన బాక్సులు పెట్టి డీసెంట్లో ఆ న్యూయార్క్లో సబ్వే ఇక్కడ ట్రైన్ తిడుతుంటారు అని నిల్చున్నాడు. ఆవిడ చూపించి చివరికి పొద్దు 10 సాయంత్రం 4 కొడుకు అంటాడు. ఇంటికి వచ్చి డాడీ $2 అమ్మాను డాడీ అంటాడు. మళ్ళీ ఇంకోటి తెలిసి ఇంకొక $20 అమ్మరా అంటాడు. ఏం మాట్లాడతాడు డాడీ, 20 ఎవడు అంటాడు, ఆలోచించరా అంటాడు. ఎందుకంటే గుడ్ గ్రేట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ కేమ్ అంటారు ప్రశ్న ఉన్నాడు. చూడు ఆలోచిస్తే సడన్గా వాడు ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఏం గుర్తొస్తాడు ఫ్రెండ్? వాడు మంచి పెయింటర్, వాడి దగ్గర పోయాడు. పెయింటింగ్ ఏరా అన్నాడు. వాడు నీట్గా బ్యూటిఫుల్ పెయింటింగ్ వేస్తాడు. అది తీసుకుని పోయి కాస్ట్లీ చిల్ల చదువుతున్న చోటకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి చూపిస్తాడు. పిల్లల కారులో దిగుతుంటారు కొంతమంది,
పిల్లడు బాగా నచ్చుద్ది ఆ పెయింటింగ్. పిల్లడు డ్రైవర్ పిలిచి పోయి తీసురా అంటాడు. ఎంత డ్రైవర్ పోతే ఎంత $20 అంటాడు. వీడంటే చాలా పూర్గా ఉన్న పిల్లడు $20 ఇచ్చి $5 టిప్ కూడా ఇవ్వమంటాడు. ఇంటికి వస్తాడు, డాడీ $20 అమ్మని $5 టిప్ కూడా వచ్చింది డాడీ, అది వెరీ నైస్ అని ఇంకో గుడ్డ ఇచ్చి దీన్ని $200 అమ్మరా అంటాడు. ఏం మాట్లాడతాడు అసలు నువ్వేమన్నా, నాకు నేనే అమ్మను నాకు అంటే అరే ఆలోచించురా, ఎఫర్ట్ పెట్టురా అంటాడు. అప్పుడు సరే ఊరు పేపర్ చూస్తుంటాడు, ఎమ్మటి ఐడియా వచ్చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఏమంటే ఇంటెన్షన్, మన ఇఫ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ రిజల్ట్ ఈజ్ గుడ్ అంట. ఓకే, ఇంటెన్షన్స్ మంచిగా ఉండాలి, ఎఫర్ట్ కరెక్ట్గా ఉండాలి. ఎమ్మటి చూడంగా నా ఏం చేసి పేపర్లో లారా ఫాస్ట్ హాలీవుడ్ యాక్టర్స్ కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వస్తుంది, దేనికి దాని ప్రీమియర్ షో రిలీజ్ అన్నమాట. ఎమ్మటి అర్థమవుతాడు, క్లాత్ తీసుకుని పోతాడు. ఇక్కడ చిన్న చీమల్లాగా ఉంటారు హాలీవుడ్ యాక్టర్స్, బ్యూటిఫుల్ యాక్టర్. జనం మంది వీడు చిన్న పీరియడ్ అప్పుడు 9 years చుట్టుకుంటూ బయట పోతుంటాడు. పోలీసుకి బంధుపడి ఎవరను అంటాడు. సార్ 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 మేడం 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 దగ్గరికి వెళ్తున్నాడు. వాట్ యూ వాంట్ అంటాడు అక్కడి నుంచి. ఐ వాంట్ ఆటోగ్రాఫ్ మేడం అంటాడు. ఓకే గివ్ అంటాడు. ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చేస్తాడు. అది ప్రోగ్రామ్ అయిపోయి లారా ఫాస్ట్ ఆటోగ్రాఫ్ క్లాత్ ఫర్ ఆక్షన్ అంటాడు. 100, 200, 300 ఒక క్రేజీ ఫ్యాన్ $1200 అంటాడు. ఇంటికి వస్తాడు, డాడీ $1200 అమ్మాను డాడీ అంటాడు. వెరీ గుడ్ రా, ఈ 3 ఇంచులు నువ్వేం నేర్చుకున్నారా అంటాడు. ఇఫ్ యు థింక్ ఇన్నోవేటివ్లీ గుర్తుంచుకో, యూ కెన్ డూ వండర్స్ ఇన్ లైఫ్. మనం ఏం చేస్తామంటే మోసలో అదే ఆలోచన అదే పని, బట్ వీ డోంట్ థింక్ డిఫరెంట్లీ. పెద్ద పెద్దోడు చూడండి, గ్రేట్ థింగ్స్ వితౌట్ గ్రేట్ లేబర్. అట్లానే డిఫరెంట్ థింగ్స్ అంటే దే డూ థింక్, గ్రేట్ పీపుల్ నెవర్ డూ థింగ్స్ డిఫరెంట్లీ, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. గ్రేట్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో దే హ్యావ్ డిఫరెంట్ విజన్. మీరు ఎప్పుడు వచ్చింది అది మైండ్ మీద ఫోర్స్ పెట్టాలి, నీకు పొటెన్షియల్ బయటకు రావు. అంటే మేము అంటామంటే ప్రతి ఒక్క పొటెన్షియల్ ఉంటుంది. ఇఫ్ అప్లై ప్రెషర్, ఇఫ్ అప్లై ఫోర్స్, ఇఫ్ అప్లై కమ్ అవుట్ ద కంఫర్ట్ జోన్, దెన్ ఆటోమేటికల్లీ విజన్ కమ్స్ అవుట్. అందుకు మీ ఎగ్జాంపుల్ చదువుతాం, అందుకు మీరు చదువు. ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉంది, దానికి ఎన్ని యూజెస్ ఆలోచించి చెప్పండి. మా అయితే 5, 10, 15, 300 యూజ్ ఉన్నాడు సేఫ్టీ పిన్కి. అట్లనే ఒకడు ఒక కుర్రాడు అనమాట, అంటే వర్క్స్ ప్యూన్ అనమాట. వాడు 11th floor ఆఫీస్, ప్రతిరోజు 10th floor వెళ్తాడు, దిగి ఫస్ట్ 11th floor ఎక్కుతాడు. ఎందుకు ఎక్కుతున్నాడా అంటే చాలా మనం కూడా ఎక్సర్సైజ్ కోసం అనుకుంటున్నారు. కానీ ఎక్సర్సైజ్ ఒకటే కూడా 2 floors ఆగచ్చు కదా, లేకపోతే 12th పోయి దిగచ్చుగా. పోయి 10th దగ్గర ఆగి మళ్ళీ 1 floor ఎక్కుతుంటా అంటే ఒకటి మరుగుజ్జోడు, ఈ కాంట్ టచ్ మోర్ దాన్ 10th బటన్. ఓకే, సో అంటే ఎందుకన్నానంటే మీకు ఎవ్రీవేర్ దెర్ ఈజ్ థింకింగ్ టు థింక్. దాన్ని మేమంటామంటే ఆల్వేస్ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ విత్ ప్యాషన్. ఎప్పుడైతే నీకు అబ్జర్వేషన్, నాకు టీచింగ్ ప్యాషన్, ఐ కెన్ టీచ్ 3 hours, బట్ అగైన్ half an hour మళ్ళీ ఐ కెన్ బి అండర్ 2 hours. సో యూ ఐడెంటిఫై ప్యాషన్ ఏరియా, take interest in that line, think differently, put force on the mind, come out from the comfort zone. దీనికి ఇంకోటి ఎగ్జాంపుల్ చెబుతాం. మనలో ఉన్న పొటెన్షియల్ ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక అతను బీచ్లో వెళ్తుంటాడు, అక్కడ గుహ ఉంటుంది. ఆ గుహలో 4 గుహలు, గుహలోకి వెళ్తాడు. చూస్తూ ఉంటే ఒక తోలు సంచి అవుపడింది. ఆ తోలు సంచి ఏందని చెప్పి తీసుకుంటాడు. చూస్తే ఒక 60 ఉండలు ఉంటాయి, మట్టి ఉండలు. ఏముంది అయితే మట్టి ఉండి తీసుకుని బయటకు వచ్చి బీచ్ దగ్గర తిరుగుతా ఒక ఉండ తీసి రాస్తుంటాడు, ఎంత దూరం పోతే చూద్దామని. ఒక ఉండ 30 అప్పుడు వేస్తాడు, 30 జారి కింద పడుద్ది, పడంగా క్రాక్ అయింది. చూస్తే షైనింగ్ డైమండ్ ఉంటుంది. డైమండ్ ఉంది అని చూస్తే మిగతా 30 డైమండ్సే. అబ్బా నేను కోటీశ్వరుడు ఏమన్నా నూచుకున్నట్టయితే అని చెప్పి అప్పుడు అనుకుంటాడు. అందుకని అప్పుడు అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే మన వాళ్ళకి ప్రతి వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని తగ్గ కృషి చేసి బయటికి తీయాలి. మీరు అనొచ్చు సార్ దానికి ఏంటంటే ఐడెంటిఫై ప్యాషన్ ఏరియా, కమ్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్, సీ యువర్ ఆల్వేస్ ఎవ్రీథింగ్, సీ ద పాజిటివ్ యాటిట్యూడ్, interact with the winners, and most important, observe carefully, because hearing is different,
సీయింగ్ ఈజ్ డిఫరెంట్, లిజనింగ్ ఈజ్ డిఫరెంట్, సార్ హియరింగ్ ఈజ్ డిఫరెంట్, లిజనింగ్ ఈజ్ డిఫరెంట్, సీయింగ్ వేర్, అబ్జర్వింగ్ ఈజ్ డిఫరెంట్. సో లిసన్ అటెంటివ్లీ, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అందుకని అంటాం మేము యాక్చువల్ ఏం చదువుతామండి మేము, నాయన ఎవడు పుడతా ఇది నేర్చుకోడు. బికాస్ బర్త్ మన చేతులు లేదు, డెత్ మన చేతులు లేదు. బట్ ఇన్ బిట్వీన్ బి అండ్ యూ హ్యావ్ సీ చాయిస్ మన చేతిలో. సో ఇట్ ఈస్ యువర్ చాయిసెస్ విచ్ మేక్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. అబ్దుల్ కలాం గారి స్టోరీ చూడండి. వాజ్ బార్న్ టు ఫిషర్మెన్ ఫ్యామిలీ, వెరీ పూర్ అండ్ నో సపోర్ట్, బట్ విత్ హిస్ డిటర్మినేషన్, డెడికేషన్. అట్లా ఎంతో మంది చెప్పచ్చు ఎగ్జాంపుల్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. పేపర్లు వేసేవాడు, స్ట్రీట్ లైట్కి చదువుకునేవాడు. సో ఆ పొటెన్షియల్ మనం అబ్జర్వ్ చేసుకొని దాని దగ్గర కృషి చేసుకుంటా. ఏఆర్ రెహమాన్ ఆయన చిన్నప్పుడు ఆ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. బికెమ్ వరల్డ్ క్లాస్. సచిన్ తెందులకర్ పొట్టోడు, ఈ బికెమ్ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. ఈవెన్ మీ దేశం నిర్మా వాషింగ్ పౌడర్, ఈ సెల్లింగ్ బై సైకిల్ ఫస్ట్. అంటే మీకు ఎందుకు చెప్తాను, చాలా మంది నేను పూర్ అని, నాలా పొటెన్షియల్ అని, నేను చాలా వీక్ అని. ఇప్పుడు అరుణిమా సిన్హా ఖాళీ లేదు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్ విచ్ మేక్ యువర్ లైఫ్. దాన్ని బట్టి మీరు అట్టా నా చాలా మీరు చూడండి, మీ హార్నెస్ యువర్ పొటెన్షియల్ ఫర్ సక్సెస్. దెర్ ఇస్ ఎ టెక్నిక్ హౌ టు హార్నెస్ యువర్ పొటెన్షియల్. మెయిన్ నేను చెప్పిన బేసిక్ థింగ్స్ చెప్పాను, ఇంకా డీటెయిల్ కాబట్టి మళ్ళీ మీరు చెప్తాను వేరే సెపరేట్ దాంట్లో. కానీ పొటెన్షియల్ ఈజ్ హిడెన్ పవర్. ప్రతి వాడికి హిడెన్ పవర్ ఉంటుంది. దాన్ని మనం దాని మీద ఫోర్స్ పెట్టి దాని తగ్గ సాధన చేసి దాని దగ్గర పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకొని దాని దగ్గర కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ అండ్ ఐడెంటిఫై ప్యాషన్ ఏరియాస్. ఎట్లనే మనకు అడ్డుండే హిడెన్ పడకుండా డైమండ్ చూసుకోలేడు, ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాం. మనంత టైం అంతా వేస్ట్ చేసుకోవటం, టైం అంతా మనం ఏదో టైం పాస్ చేసుకోవటం. దాంతో ఏమవుతుందంటే ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ టైం యూ లూజ్ యువర్ టైం. అందుకని ఎక్కడైనా సరే నీకు పాసిబిలిటీ 100% ఉంటుంది, మీరు ఉపయోగించుకోండి. దాని దగ్గర ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. స్కిల్ కూడా చూజ్ వన్ ఏరియా, గెట్ డైలీ మోటివేషన్, డైలీ యూ షుడ్ అప్డేట్. దాని తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏం చేయాలి, బీ పాజిటివ్ ఆల్వేస్. అట్లానే సెల్ఫ్ అనాలిసిస్ ఎప్పుడైతే చేసుకుంటా మన వీక్నెస్, దాన్ని అందుకో స్వాట్ అంటాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. నీ యొక్క వీక్నెస్ ఏమున్నాయి, నీకు స్ట్రెంగ్త్ ఏమిటి, నీ యొక్క ఆపర్చునిటీ అవి అనలైజ్ చేసుకొని స్ట్రెంగ్త్ పెంచుకోండి, వీక్నెస్ తగ్గించుకోండి. ఆటోమేటిక్ ఆపర్చునిటీ పెరుగుతాయి, థ్రెట్స్ తగ్గుతాయి. సో ఇట్ ఈస్ యువర్ లైఫ్ విచ్ యూ మేక్ ఈ గుడ్ చాయిసెస్, రైట్ చాయిసెస్, కమ్ అవుట్ కంఫర్ట్ జోన్, అబ్జర్వ్ పొటెన్షియల్, ఐడెంటిఫై ప్యాషన్ ఏరియా, upgrade your skills, learn from the life of the role models, big people, and always think positive so that you can learn constantly, you will come up in life. Thank you very much. ఒక మోటివేషనల్ స్పీకర్గా చెప్పండి, ఎంతోమంది జీవితాల్లో మీరు తీర్చిదిద్దారు. చనిపోవాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళ జీవితంపై ఆశలు చిగురించేలా చేశారు. మీకు చాలామంది శిష్యులు కూడా ఉన్నారు, ఎందుకంటే మీరు చెప్పే మాటలకు ఆకర్షితులై వాళ్ళ జీవితాలను మార్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నారు. మా అందరు కూడా గురుస్థానం, గౌరవించే స్థానంలో మీరు ఉన్నారు. దేవుడి దయ్యా. ఈ యువతరానికి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. ఒక నెల 2 నెలలు ఓకే, తర్వాత వాళ్ళకి నచ్చిపోయింది, విడిపోయింది, ఒకటే. కానీ ఒకళ్ళు చంపుకునే కాడికి వస్తుంది. అసలు ఏంటి సార్ ఈ పెళ్ళి యొక్క గొప్పతనం తెలియదు, పెళ్ళి యొక్క విలువను మంట కలుపుతున్నాం. అది జరిగింది అనుకునే మీలాంటి వాళ్ళు సరే, యువతరం మారింది, కాలాలు మారినాయి అనుకునే సమయానికి మనిషి చంపే కాడికి, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక గదిలో నిద్రించడానికి కూడా భయపడే రోజులు వచ్చేసారు. పెళ్ళి గొప్పతనం ఏంటి, పెళ్ళి నిలబడటానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి సార్? అంటే ఒకటయ్యా, కోరికలకు అంతు లేదు. ఇప్పుడు ఏమైతే యువతకి ఏంది, అన్ని షార్ట్ కట్లో కావాలి, ఫాస్ట్గా కావాలి, ఈజీ వే కావాలి. సో ఎనీథింగ్ ఇప్పుడు మన ఫండమెంటల్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇంట్లో కల్చర్, ఇప్పుడు ఇంట్లో కల్చర్లు కానీ, వాతావరణం కానీ బాగా పొల్యూట్ అయిపోతుంది. మీరు అనొచ్చు తల్లిదండ్రులు పాటిస్తే పిల్లలు చెప్పగలరు, తల్లిదండ్రులే అస్తవ్యస్తం చేస్తున్నారు, డబ్బు కోసం గడ్డి తింటున్నారు, విలువలు పడిపోతున్నాయి. అది జనరల్గా అబ్జర్వ్ చేస్తుంది. మేమంటే కలికాలం అనుకోండి,
కానీ మనిషి ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాను, అసలు నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచించే శక్తి పోగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే ప్రధానికి స్పీడ్ పరిగెత్తున్నాడు. ఈ స్పీడ్తో స్ట్రెస్ అయిపోతుంది. బికాస్ స్పీడ్ లీడ్స్ టు స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్. ఇప్పుడు డ్రగ్ ఎడ్లు ఎక్కువైపోతున్నారు, తాగుడు పెరిగిపోతుంది, ఎక్కడ పట్టినా కూడా పబ్ డాన్స్లు, గొబ్బ డాన్స్లు, అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. ఎందువల్ల భయంలో స్ట్రెస్తో బతుకుతున్నాడు మనిషి. నేను ఎంతో 2 చోట్లకి వెళ్తుంటాను, వాడు 30 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అసలు పీసీఓఎస్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇదంతా ఒక రీజన్ ఏంటంటే మన థింకింగ్ సరిగ్గా లేదు. లైఫ్ ఈజ్ ఎ కాంప్రమైజ్, ఇట్ ఈస్ అడాప్టబుల్. ఆనందం 2 మార్గాలు, ఒకటి అవసరాలు తగ్గించుకోండి, 2 పరిస్థితులు సమన్వయం చేసుకోండి. మా హస్బెండ్ అంటే నాకు కోరిక వీడిని ఇంకో అంటాడు, పెళ్ళ నాకు అదుకోపోద్ది. అసలు మనకి జంతువు కన్నా హీనంగా బతుకుతున్నారు. ఈ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు. మనం గబ్బుబట్ట పిల్లల జీవితం నాశనం చేస్తున్నారు. ఎప్పటికి వాడు నే సంతోషం అంటే ఏందనుకున్న జనం చాలామంది సాక్రిఫైస్, ఒకళ్ళొకళ్ళు త్యాగం చేసుకోవటం, ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకోవటం, పిల్లల కోసం జీవితాన్ని కష్టపడి పెంచి ప్రయోజకులు, పిల్లలకి అంటాం కాదు, వాళ్ళ ప్రయోజకులు చేయడం అది గొప్పతనం. అందుకని అంటే ఇంత కలిసి పెంచగలమంట చూడు. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు అనవసరం, బికాజ్ వాడు థింకింగ్ రాంగ్ అయిపోతుంది. దానికి మీరు ఎగ్జాంపుల్ చెప్తారు. అందుకు వెనక కంబైన్డ్ ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కొద్ది దారి చెప్పేవాళ్ళు, అమ్మ సర్దుకుపోండి అమ్మ అని చెప్పేవాళ్ళు. అండ్ నేనంటే బ్రీఫ్గా ఏం చూద్దాం ఏంటో అంటే 5 ఏరియాస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేసి మగవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఒకటి మనీ, నేను సంపాదించి ఆమె సంపాదిస్తుంది కాబట్టి మగవాడు పెళ్ళావాడు నా ఇష్టపడి నేను ఖర్చు పెట్టుకుంటా అంటుంది. సెకండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ రకం చూస్తావు, మా పేరెంట్స్ రకం చూస్తున్నావు, ఇన్లాస్ రకం చూస్తావు, మీ పేరెంట్స్ రకం చేస్తావు. థర్డ్ కిడ్స్, పిల్లలంతా నీ మాట నా మాట వినకూడదా, అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్, అంటే అన్నీ నేనే చేయాలి, నేను జాబ్ చేస్తాను, నువ్వు ఇట్లా షేర్ చేసుకొని ఒకళ్ళొకరు కాంప్రమైజ్ కావాలి, డిస్కస్ చేసుకోండి. మనీ ఉందనుకోండి, ఏం చేద్దాం, ఎలా ఇన్వెస్ట్ చేద్దాం, ఏం ప్లాన్ చేసుకుందాం, కిడ్స్ ఉందనుకో ఇట్లా అనుకుంటున్నాం, మీ ఐడియా ఏంటండి. సో ఓపెన్ డిస్కషన్ విత్ క్లియర్ అడాప్టబుల్ యాటిట్యూడ్ అంటాం. ఇక్కడ ఎగో క్లాష్ కాదు. ఇక్కడ మీకు దీనికి వచ్చిన స్టోరీ మీకు అర్థమైంది. లాస్ట్ ఒకటి సెక్స్ అనమాట. మగోడు జాబ్ చేస్తూ ఆడ జాబ్ వస్తుంది, ఇద్దరికి కోరికలు ఉంటాయి. దానికి వీడు కోరుకుంటే దానికి వాడి ఓపిక లేదు, వాడి కోరిక దీన్ని కష్టం వచ్చేస్తే అక్కడ కూడా మళ్ళీ కొద్దిగా అడాప్టబిలిటీ. మీకు ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఏంటంటే, ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. బ్యాంక్ పాస్బుక్ ఇద్దరిపై జాయింట్ పేరు ఓపెన్ చేసేసి, అమ్మాయి ఇందులో నేను ఇప్పుడు 1000 రూపాయలు వేసా, నీకు ఇచ్చన్నా, నీ మంచి కార్యక్రమం కాబట్టి ఆనందంతో నేను 1000 రూపాయలు వేసాను. నీకు నుంచి నువ్వు కూడా మీ పెళ్ళైన తర్వాత నీకే మంచి ఇన్సిడెంట్ జరిగింది, మంచి మెమరీస్ వస్తున్నాయి, అంటే మంచి జ్ఞాపకాలు, మంచి ఇన్సిడెంట్ జరిగినాయి. అప్పుడు నీ ఎంతో కొంత అందులో వేసుకోండి, తర్వాత మీరు చూసుకుంటే బాగుంటుంది అంటే సరేలేమ్మ అంటుంది. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరికి వీడికి ప్రమోషన్ వస్తుంది, భర్తకి వాడు 100 రూపాయలు వేస్తాడు, దీనికి ఏమన్నా ఇంక్రిమెంట్ వస్తుంది, ఇది ఒక 100 రూపాయలు వేస్తుంది, వాడికి ఏమన్నా ఏమవుతుంది బాలి టూర్కి వెళ్తారు ఇద్దరు, వీళ్ళు ఒక 500 వేస్తాడు, ఇది చాలా. నెక్స్ట్ ఏమన్నా ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది, 1000 రూపాయలు వేస్తారు. దాని తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఏంటంటే కొత్త ఇల్లు కొందాం అనుకుంటారు, అంటే బుక్ చేస్తారు, దాని డబ్బులు దానికి ఇంకో 1000 రూపాయలు వేస్తారు. ఇట్లా మంచి కార్యక్రమం జరుగుతుంది అందరికీ. ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళినప్పుడు, మంచి ఎలా పార్టీలకి వెళ్ళినప్పుడు, లేదా ఇద్దరే కలిసి బయటకు వెళ్ళి అన్నీ ఆ డబ్బులన్నీ వేస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఒక 2 years అయిపోయిన తర్వాత 3rd yearకి వచ్చి ఇద్దరు కొద్దిగా ఘర్షణ స్టార్ట్ అయింది. ఏ స్టేజ్కి వెళ్ళొద్దంటే అన్నీ నాయన మాట నేను నాటి ఈడాన్ని పెద్ద ఇంటర్ఫీర్ అవుతుంది. ఇద్దరు చిన్న వాటి ఖర్చు పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇంకా అశాంతి అయిపోతే ఏమంటుంది, నేను ఇన్న పెళ్లి చేసుకుంది, వెళ్ళి డైవర్స్ అయితే బెటర్ నాకు, నీ పిల్ల అనుకుంటుంది. వాడు అనుకుంటాడు అన్నీ ఆ మాటని అనమాట, అన్ని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. వాడు అనుకుంటాడు సరే అని చెప్పి ఏమేం చేస్తా, తల్లి దగ్గరికి మా నేను ఉండలేనమ్మా, నేను తీసుకుంటాను, డైవర్స్ తీసుకుంటానమ్మా అంటే, అయితే ఇద్దరు డబ్బులు ఉన్నాయి కదే, మీ మంచి మెమరీస్ అన్నీ అందులో ఉన్నాయి కదా, ఇద్దరు కలిసి ఖర్చు చేయండి ముందల, ఏ బ్యాలెన్స్ ఉండరు పాత సంసారం గురించి.
మొత్తం క్లియర్ చేసుకొని క్లీన్ స్లేట్తో మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. లేదా ఉన్నట్టు చూడిపోండి, మాకేం రాదు, కానీ ఖర్చు పెట్టండి అంటే మా లైన్లో బ్యాంక్ వెళ్ళి తీసుకుందామని చూస్తే టైం చాలా రష్ ఉంటుంది, క్యూ ఉంటుంది, చూసుకుంటా ఉంటుంది. చూస్తుంటే బాలి టూరు, హనీమూన్ టూర్లు, ఆ టూర్లు, పిల్లడు పుట్టడం, ఇది ఇల్లు బుక్ చేయటం అన్నీ చూసుకుంటా ఉంటుంది. ఎంత మెమరీస్ మంచిగా ఉన్నాయి, మనం చిన్న విషయం ఆర్గ్యూ చేసుకున్నాం అని బాధపడి క్యాష్ చేయకుండా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసేసి భర్తకి ఇచ్చేసేసి ఎవరిని క్లోజ్ చేసేసేయండి, అది నేను చేయలేకపోతున్నాను, నా బాధ అనిపిస్తుంది కూడా. మళ్ళీ వీడు చూస్తాడు బుక్లో, చూస్తే అన్నీ మంచి హ్యాపీ మెమరీస్ చాలా ఉంటాయి. వీడు దాంట్లో 5,000 రూపాయలు వేస్తాడు, వేసి తీసుకొచ్చి మరుసటి దీనికి ఇస్తాడు. అదే క్లోజ్ ఇప్పుడు 5,000 వేసిన డబ్బులు అంతెందుకు వేశారట. నాకు ఈ 3 సంవత్సరాలు బట్టి నీ యొక్క ప్రేమ అనురాగం నేను ఎన్ని పొందాను నీ దగ్గర నుంచి, నా సంతోషం నా సుఖం అన్నీ ఎంతో నీవే అసలుకి నాకు అప్పుడు అర్థమైంది. నువ్వు లేకపోతే హనీమూన్ ఒకటే పోలేడు కదా, అంటే కడుపు వీడికి రాదు కదా. అతన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. ఇల్లు రేపు ఇల్లు నేను ఒక్కడే చూసుకుంటాను, ఇల్లు ఉన్నాం మనం, మన బిడ్డ వస్తున్నాడు, మనకి అన్ని మంచిగా మెమరీస్ ఎన్నో ఉన్నాయి. చూస్తే నాకు ఆచరణ నేను ఎంత మిస్ అవుతుంది నేను అనిపించింది. నేను నాడు నెగ్లెక్ట్ చేశాను, నన్ను క్షమించు, నేను సారీ, నీకు టైం ఇస్తాను, ఇప్పుడు నీతో ఉంటాను, నీతో స్పెండ్ చేస్తాను, నాకు అర్థమైంది నేను ఏం పోగొడుతున్నాను అని నేను రియలైజ్ అవుతున్నాను, క్షమించు అంటాడు. అని దగ్గరికి వస్తాడు. ఇది కూడా నేను కూడా సారీ అండి అని చెప్పి ఇద్దరు కౌగిలించుకొని ఇద్దరు బాగా సంతోషపడి ఎప్పుడు మన ఆలోచన రానియద్దు అంటే ఎందుకన్నానంటండి, ఎప్పుడు మన హ్యాపీ మెమరీస్ గుర్తుపెట్టుకోండి. జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. మన కష్టాలు ఫోకస్ చేసి చిన్న విషయాలు రాద్ధాంతం చేసుకొని లైఫ్ నాశనం చేసుకుని ఉన్నది ఎంజాయ్ చేయకుండా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరం చేసుకొని పంతాలకు పోయి పట్టింపులు పోయి నేనే గొప్ప అని ఎవడికి వాడు అనుకొని కోరికలు మితం పెట్టుకోకుండా కోరికలు అడ్డుపడ్డు లేకుండా పోయి చివరి జంతువుకని హీనంగా బతుకుతున్నాం. మనం ఎందుకు బతుకున్నాం మర్చిపోయి ఏం తెలియదు. మొగుడు చంపడం ఏంది, పెళ్ళాలి మొగుడు చంపడం ఏంది, లేకపోతే ఇంకోటి లేచిపోవటం ఏంది, అది ప్రేమ కొడుతుంటుంది, ఇప్పుడు ఇంకో దారి లేచిపోవటం ఏంది. అసలు ఏమనుకుండా మన సంస్కారాలు, మన కల్చరు, మన సాంప్రదాయాలు. జీవితం ఆషామాషి కాదు, గుర్తుంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి చోట ఐడియల్ సిచ్యువేషన్ ఎప్పుడూ ఉండదు. లైఫ్ ఇస్ ఎ కాంప్రమైజ్. ఎప్పుడు అర్థం చేసుకుని పరిస్థితి అనుగుణంగా మనం మలుచుకోవాలి జీవితాన్ని. అట్లా వాళ్ళు చూడండి, మెమరీ చూసుకోగానే నాకు ఎంత బాధ అనిపించిందో. అట్లనే భర్త హస్బెండ్ వీళ్ళు జోడెట్ల బండి, రాముడు సీత మనకి ఎందుకు మన రోల్ మోడల్ చూడండి. సీత భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసింది ఆమె కూడా. అట్లానే రాముడు కూడా చూడు ఎంతో, అంటే ఎందుకు ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు మనం గుర్తింపు పెట్టుకున్నాం. జీవితంలో ఆదర్శం ఉండాలి, నలుగురికి మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. మనం కూడా మనం చేసే పనులు కరెక్ట్గా ఉండాలి. అంత ఆలోచన శక్తి లేదు సార్, అటెంప్ట్ అయిపోతున్నాం సార్. రే నాయన, జీవితం క్షణభంగురం. మనం చేసే పని వలన మన జీవితం నాశనం అయిపోవాలి, మన ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది. దాంతో అంటే మేము ఏంటి అంటే ద వరల్డ్ విల్ లీవ్ టు చిల్డ్రన్ డిపెండ్స్ ఆన్ చిల్డ్రన్ విల్ లీవ్ టు ద వరల్డ్. మంచి ప్రపంచం చెప్పడితే మంచి చిన్న ప్రపంచానికి ఇవ్వాలి. మంచి ప్రపంచానికి ఎవరిస్తారో ఫస్ట్ ఇంట్లోని తల్లిదండ్రులు వాళ్ళని గ్రూమ్ చేయాలి, వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్ కావాలి. అట్లన్నీ మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఎక్కడ పడిన సీరియల్స్, అది కూడా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టుకొని కంట్రోల్ చేయాలి వాటికి. అసలు ఏంది, ఎందుకంటే ఇన్పుట్ సరిగ్గా లేకపోతే అవుట్పుట్ సరిగ్గా ఉండదు. అట్లానే ఎక్కడ పడినా మీరు జనాలు నేను చూస్తుంటాను ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఓడు ఎంజాయ్మెంట్ కావాలి. ఎంజాయ్మెంట్ ఏం తెలిసి తాగడం ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారా, ముండల బుట్టగొడత ఎంజాయ్మెంట్ అన్నారా? గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నువ్వు ఆఫ్ ద ట్రాక్ వెళ్తా ఉంటావో నీ తెలియకుండా జీవితం అస్తవ్యస్తం అయిపోతా ఉంటావు. నేను ఇప్పుడు చూస్తాను, కొంతమంది చెబుతుంటారు, అరే నాయనా జీవితాన్ని విలువైందిరా, మా పాడు చేసుకోవకండ్రా. ఏ విలువ సార్, ఏం చేస్తాం సార్? ఎందువలన కరెక్ట్ ఇన్పుట్టే సరిగ్గా లేదు. ఎక్కడ పడి మీరు ఆలోచించండి. కాబట్టి గవర్నమెంట్ కానీ సొసైటీని మంచి మార్గాన్ని నడిపించాలి. అక్కడే మనకి మార్గదర్శకత ఉండాలి, అక్కడే మనకి వాల్యూ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఉండాలి. ప్రతి చిన్న స్కూల్లో కూడా ఇప్పుడు జపాన్లో చూడండి, వాళ్ళు చదువుతుంటారు పిల్లలకి స్కూల్లో ఎక్సర్సైజ్లు ఏం చేస్తారంట, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే ఏం చేయాలి, ముసలి వాళ్ళు వస్తే ఏం చేయాలి, పక్కలో అట్లా లైన్లో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, తిండి తర్వాత క్లీనింగ్ ఎలా చేసుకోవాలి స్కూల్లో నేర్పుతుంటారు. అంటే ఏందనుకున్నారు, మొక్క వంగనది మానే వంగనది అంటాడు. చిన్నప్పటి నుంచే మనం గ్రూమ్ చేసుకుంటామంటే
వాళ్ళు దే బికమ్ వెరీ యూస్ఫుల్ సిటిజన్స్, వెరీ డిసిప్లిన్ సిటిజన్స్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నలుగురికి అప్పుడు వాళ్ళు మార్గదర్శనం. జపాన్లో రీసోర్సెస్ నీళ్ళు, నేను జపాన్ 6 months ఉన్నా, అసలు రీసోర్సెసే ఉండవు, 70 మౌంటైన్స్, కానీ వరల్డ్ లీడింగ్ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ అండ్ మంచి యాటిట్యూడ్. చిన్నప్పుడే మంచి సద్గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి పద్ధతులు నేర్పుతామంటే మనం కూడా, మనకి ఒకప్పుడు మనం చాలా గొప్ప దేశం, ప్రపంచం మొత్తం మీద ఇండియా కల్చర్. నేను అమెరికా వెళ్తాను చాలా సార్ మీరు ఇండియాలో అంతా 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసిలా ఉంటారు సార్ అంటే, రే ఇచ్చి పుచ్చుకోవడం లైఫ్ ఉంటుంది నాయన, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ముఖ్యంగా ఫస్ట్ 3 years చాలా ఇంపార్టెంట్. ఎందుకు, నీ కల్చర్ వేరు, ఆడపిల్ల ఇంకో ఫ్యామిలీ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు వేరు, ఈవిడ ఇంకో నుంచి వచ్చాడు, ఇద్దరు కలవాలంటే టైం పట్టుద్ది. ఆ టైం వెయిట్ చేయాలి, మనం ఓర్పుకు ఉండాలి. ఈ లోపల పిల్లడు పుడితే పర్వాలా, పిల్లడు పుట్టకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లమ్స్. అంటే ఎందుకు చదువుతున్నట్టండి, ఆలోచన తత్వం. నేను ఆస్ట్రేలియా 6 months ఉన్నా 1985. ప్రొఫెసర్ మా అప్రోచ్ అడిగాడు, డాక్టర్ మీరు ఎలా ఉంటారంటే, సార్ ఆలోచన తేడా ఉంటుంది సార్, యాటిట్యూడ్ ఉంటాం. ఎందుకు ఉంటుంది అది, వీడి యొక్క ఒరిజినల్ సంస్కారాసు, అందుకు ఓన్ సిస్టమ్, ఓన్ థింకింగ్ ఉంటుంది సార్. పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వేరు, మన పేరెంట్స్ వేరు, వాళ్ళ బ్రాడర్ పేరు, మన బ్రాడర్ వేరు. అట్లనే వాళ్ళ ఎడ్యుకేషన్, కొన్ని కల్చర్ డిగ్రీ, మన ఎడ్యుకేషన్ కాదు అంటే టీచర్ మంచి టీచర్స్ ఉంటే వాళ్ళ ఆలోచన. 4 ఎన్విరాన్మెంట్, వాళ్ళు పెరిగిన వాతావరణం, సరౌండింగ్స్, అంటే ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్, సరౌండింగ్స్ ఇన్ని వేరే ఉంటాయ్యా. దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సిట్ అండ్ సార్ట్ అవుట్ ఇష్యూస్. పేషెంట్ పెట్టుకోండి, పేషెన్స్, అటెండ్ అడ్జస్టబిలిటీ, ఒకళ్ళు సహాయం చేసుకోవటం. నేను చెప్పిన మనీ ఓపెన్ మాట్లాడుకోవటం. నువ్వు అనొచ్చు సార్ చంపుతా నా ఎంజాయ్ చేయాలంటున్నారు, ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఎంజాయ్కి దిస్ నో డెఫినేషన్. కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు, సంస్కారాలు, సాంప్రదాయాలు ఎందుకు పెట్టాలనుకున్నా, జీవితం స్మూత్గా నడవటానికి. నా ఇష్ట ప్రకారం ఎప్పుడు నేను తిరుగుతాను, నీకు అర్థం ఎవడేం చేస్తారు. ఎందుకంటే దానివల్ల నువ్వు పోవడం కాదు, నీ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటుంది. ఆలోచించుకోండి, మనిషి ఎందుకు జన్మెత్తా నేను, అసలు ఏంటి నా పర్పస్ ఏమిటి, అది ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి, కొద్దిగా ఓర్పహించాలి. అట్లానే దీనికి కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. బికాస్ అన్కంట్రోల్డ్ మైండ్ యూ బికమ్ స్లేవ్ టు ఇట్, కంట్రోల్ మైండ్ ఇట్ బికమ్ స్లేవ్ టు ఇట్. కాబట్టి మైండ్ ఈజ్ ఎ మంకీ అంటాం. కోతి పనులు చేస్తుంటుంది, అది దాని కళ్ళు తాగిందంట, కళ్ళు తాగి ఇంకా పిచ్చి కాలకూడదు, దాని తేలు పుట్టిందంట, ఇంక లేని కళ్ళను వేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను కళ్ళు తెచ్చుకొని, మన సంప్రదాయాలు చూసుకోండి, మన జీవిత త్యాగం చేయండి. పిల్లలకి ఎంతోమంది చూస్తుంది, అబ్జర్వ్ చేయండి, ఎంతో పూర్ ఫ్యామిలీస్, ఎంతో హై లెవెల్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి పిల్లల్ని పైకి తెచ్చారు. ఆ విధంగా మీరు మలుచుకోండి. టెంపరీ అట్రాక్షన్, టెంపరీ మూమెంట్ స్వస్తి చెప్పండి. అట్లానే ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల కోసం, మన మంచి కోసం త్యాగం చేయండి. అంటే ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నా జీవితం, నీ జీవితం నిజంగానే కాదు. కొంతమంది నా బాడీ నా ఇష్టం అంటాడు, నీ బాడీ నీ ఇష్టం కాదు. అది ఎందువల్ల, నీతో ముడిపడింది నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అత్త, మామ, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాలి. అంటే ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎక్కడ పట్టిన సీరియల్స్ చూసుకోవటం, చెత్త చూసుకోవటం, మైండ్ పొల్యూట్ చేసుకొని ఎక్కడ పడిన అసలుకి జీవిత అర్థం లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడే కళ్ళు తెరవడం యువత, జీవితం చాలా విలువైనది. మానవ జీవితం అన్ని జన్మల్లో గొప్పది. ఎందుకు ఒక మానవ జీవితం దేవుడు బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధిని గడ్డి తినవాకండి. అందుకని చూడు, ఆ బుద్ధి గడ్డి తిందిరా, ఒకసారి దీన్ని మళ్ళీ తెలుసుకున్నావా, మళ్ళీ రిపీట్ చేస్తా, తాగి గుల్ల చేసుకుంటే తప్పితే అది ఎందుకు బతుకుతున్నా అర్థం చేసుకోవట్లేదు. అట్లానే నేను ఒక ఇన్సిడెంట్, మా ఇంట్లో ఒక అమ్మాయి పెట్టాం, ఆ అమ్మాయి బేవారు తిరుగుతుంది. సో వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి, సార్ నేను చాలా బాధపడుతున్నా సార్, నా మాట వింటలేదు సార్, నేను చాలా పిచ్చి పొరపాటు, తాగొచ్చాడు, పిచ్చి పొరపాటు చేసినాను సార్. ఏంటంటే, సార్ నేను బేవారు తిరిగాను సార్, దాంతో నాకు బాగా మనసు డిస్టర్బ్ అయి తాగుతున్నా సార్. చూడండి, నువ్వు తాగుతున్నావు, నువ్వు బేవారు తిరిగావు, ఇప్పుడు నీకు 3 పిల్లలు, 2 కుర్రోళ్ళు, 2 కొడుకులు, వాళ్ళ ముగ్గురు వాళ్ళు దృష్టి పట్టారు. అంటే నువ్వేమవుతున్నా, నీ యొక్క పిచ్చి కళ్ళకి నీ పిల్లల్ని నాశనం చేస్తున్నావు. నువ్వు కంట్రోల్ చేయగలిగా అంటే ఎందుకు చూడండి, తల్లిదండ్రులు వాళ్ళు చాలా ముఖ్యం. పిల్లలకు ఫస్ట్ రోల్ మోడల్గా ఉండండి. కొద్దిగన్నా సంస్కారాలు, పద్ధతులు పాటించండి. జీవితం అస్తవ్యస్తం చేసుకొని మీ జీవితంలో పాడు చేయవాళ్ళు బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో ప్లీజ్ జాగ్రత్తగా మలుచుకోండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
కలియుగం అంటున్నారు. ఏంటి సార్ ఈ కలియుగం యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు ఏంటి ప్రతిదానికి కలియుగం అంత చెడ్డ యుగమా? ఈ యువతరం కలియుగాన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలను మలుచుకోవాలి అంటే అజయ్ గారు, ఈ కలియుగం మనిషిని ప్రభావం చేస్తుంటుంది. మనం చూస్తున్న ఎక్కడ పట్టినా కూడా మనకి ఇప్పుడు ఇతికలు, మోరళ్ళు, వాల్యూస్ తగ్గిపోతుంది, పీస్ లేదు. ఇది మనమనే కాదు, యాక్చువల్ కలి ప్రభావం అంటారు. దీనికి మనకి ఒక ఇంట్రెస్టింగ్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పాండవులు ఒకసారి ధర్మరాజు ఉండడు, బయటకు వెళ్తాడు. అప్పుడు 4 పాండవులు ఉంటారు. శ్రీకృష్ణ ఇదే క్వశ్చన్ అడుగుతారు, బావా అసలు కలియుగం అంటే ఏంది, అసలు కలియుగం ఎలా ఉంటుంది, దాన్ని కొంచెం వివరించి బావా అంటే, నేను వివరించడం కన్నా కూడా మీకు కళ్ళారు ప్రత్యక్షంగా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అని చెప్పి 4 బాణాలు తీసుకొని 4 దిక్కులకి వేస్తాడు, అని గురిపెట్టి వేసేస్తాడు. సో ఈ 4 అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 4 చెప్తారు, మీరు 4 రూట్లకు పోండి. సో నార్త్ ఒకళ్ళు, సౌత్ ఒకళ్ళు, ఈస్ట్ ఒకళ్ళు, వెస్ట్ ఒకళ్ళు పోయి మీరు ఈ బాణం ఎక్కడ పడిందో ఈ బాణం తీసుకుని కలెక్ట్ చేసుకుని నా దగ్గర రండి, అక్కడ ఏంటి ఇన్సిడెంట్ ఏం చూశారు అది నాకు చెప్పండి అని చెప్తారు. సరే బావా అని చెప్పి ఫస్ట్ అర్జునుడు పోతాడు. ఒక దూరం పోయిన తర్వాత అక్కడ చూడంగానే బాణం చూడడం ఉంటుంది, తీసుకోపోతుంటే అక్కడ ఒక కోయిల కమ్మగా పాడుతూ ఉంటుంది. కానీ కుందేలు పొడిచి తింటా ఉంటుంది మధ్యలో, బతికొన్న కుందేళ్ళే. ఇదేందిరా అర్థం కాదు. సో అర్జునుడు వచ్చి, బావా మంచి కమ్మని పాట పాడుతుంది, భలే ఆనందం వేసింది, కానీ నువ్వు బతుకున్న కుందేలు పొడుచుకొని తింటుంది, ఇదేంది బావా అసలు అంటాడు. నాయన కలియుగంలో గురువులు చాలా తీయని మంచి మాటలతో మెస్మరైజ్ చేస్తుంటారు, కానీ శిష్యుల్ని అన్ని రకాలుగా పీల్చుకొని తింటుంటారు. వాళ్ళని ఏ విధంగా కోయిల కుందేలు నవ్వుతుందో అట్లానే కూడా ఈ జలగలాగా కొంతమంది మాయలో పడేసి, కొంతమంది చెప్పేసి మాటలతో పురిడి కొట్టించేసి నిన్ను మనుషుల్ని ఆ విధంగా అట్రాక్ట్ చేసుకొని అన్ని విధంగాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంటారు. నెక్స్ట్ భీముడు వెళ్తాడు ఇంకోవైపు. భీముడు వెళ్ళంగానే అక్కడ బాణం చూస్తాడు. అక్కడ ఏమైతే 5 బావులు ఉంటాయి. మధ్యలో బావి మొత్తం ఖాళీగా ఉంటుంది. చుట్టూతో 4 బావులు ఫుల్ నీళ్ళు కారి పొర్లుతుంటాయి. దీందా వస్తాడు, బావా నేను బాణం తీసుకొని చూశాను, 4 బావులు ఏమన్నా పొర్లుతు నీళ్ళతో, మధ్యలో ఉన్న బావి కంప్లీట్ ఖాళీ ఉంది బావా, అసలు నాకేం అర్థం కాలేదు బావ అంటే, కలియుగంలో చుట్టూత కోటీశ్వరులు ఉంటారంట, మధ్యలో కట్టిక బీదవాళ్ళు ఉంటారంట. ఆ కోటీశ్వరుడు డబ్బులు పొర్లిపోతున్నట్టంట, కానీ పాప బీదవాళ్ళకి పైసా కూడా ఇవ్వరంట వీళ్ళు. దాంతో ఈ బీదవాళ్ళు కట్టిక దారిద్ర్యం అనిపిస్తుంటారంట. సో ఇది ఒక విపరీతం ఉన్నప్పుడు కొంచెం ఉన్న విపరీత ధోరణిది, కొంచెం ఇవ్వచ్చు కదా మనం అన్నాడు. ఇది కలి ప్రభావం అంటాడు ఆయన. 3 నకులుడు పోతాడు, ఇంకోవైపు పోయి అక్కడ బాణం తీసుకుంటా ఉంటాడు. అప్పుడే ఆవు ఒక దూడని కంటదన్నమాట. సో జనరల్గా నాకుతూ ఉంటుంది ఆవు దూడ పుట్టంగానే. ఈ ఆవు ఏం చేస్తుంటే ఎంత నాకుతుందంటే దానికి ఇంజరీ గాయమైనా కూడా వదిలిపెట్టాల, ఇంకా నాకి పెడుతుంది. చాలా కష్టపడి జనం కూడా దాన్ని విడదీస్తారు ఆవుని దూడ నుంచి. అంటే కలియుగంలో నాయన తల్లిదండ్రులు గుడ్డి ప్రేమ, అతి గారాభం, అతి ప్రేమతో పిల్లల్ని వాళ్ళు చెడిపోతున్నా కూడా మళ్ళీ అతి ప్రేమ చూపించి ఎట్టే ఆవైతే అతిగా నాకి గాయం చేసిందో, వాళ్ళు దెబ్బతిన్న జీవితంలో దెబ్బతిన్న అయినా సరే వీళ్ళు వదిలిపెట్టకుండా అతి గారాభంతో బాగా ఇబ్బంది పాడు చేసి పెడుతున్నారు. ఎట్లా తావు ఆ దూడను గాయమైనా సరే నాగుతూ ఉందో. కాబట్టి ఈ ప్రభావం ఎట్లయింది అని చెప్పి నకులుడికి చెప్తాడు. సహదేవుడు వెళ్తాడు, ఇంకోవైపుకి వెళ్తాడు. అక్కడ బాణం పడుద్ది, తీస్తే ఒక గమ్మత్ చూస్తాడు. ఏం చూస్తాడు, ఒక పెద్ద బండరాయి పైనుంచి దొరుకుతూ వస్తుంటుంది. మధ్యలో వచ్చిన మొత్తం నుగ్గు చేస్తూ వస్తాడు. కానీ ఒక చాటక రాగానే చిన్న మొగ్గ, ఇంత చిన్న చెట్టు ఉంటుంది, అక్కడ ఆగిపోద్ది.
ఇదేంద్ర పైన అంతా నుజ్జు నుజ్జు చేసింది, ఈ చిన్న చెట్టు దగ్గర ఆగిపోయింది, రాయి అర్థం కాదు. బావా ఇట్లా చూశాను బావా అంటే, నాయనా నీకు కలియుగంలో ఒక్క పరమాత్మ, దాన్ని ఏమంటాడు, కరెక్ట్గా ఆయన్ని భజించటం, భగవంతుని గురించి శ్లోకం చేయటం, ప్రార్థన చేయటం, అంటే ఒక్క భగవంతుని ప్రార్థన ఒక్కటే. ఆ చిన్న చెట్టు భగవంతుని ప్రార్థన. అసలు ఈ మిగతా ఎన్నున్నా అన్ని పడిపోతానే ఉంటాయి. బికాజ్ మన సేవ్ చేయగలిగేది ఒక్కటే ఏంటంటే నిష్కామ కర్మ, నిర్మల భక్తి. దేవుణ్ణి నిర్మలంగా భక్తి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడినా మన భక్తి నిర్మలం కాదు. నాకు ఇస్తే నీకు ఇది, నాకి నీకు ఇది ఇస్తా, నాకు అది కూడా నీకు ఇది ఇస్తే. మనం ఇచ్చేది దేవుడికి చెప్పండి. దేవుడికి ఆయనకి ప్రేమ, నిర్మల భక్తి, భక్తి పూర్తిగా ఆయనకు అర్పించండి. ఆయన ప్రార్థించండి. ఆయన మనల్ని కంపల్సరీగా ఆదుకుంటాడు. ఈ కలియుగానికి ఒకటే మంది ఏంటంటే నిర్మల భక్తి. దేవుణ్ణి ఏవి ఆశించకుండా, స్వామి నా జీవితం నీదే. అందుకనే మేము చెబుతుంటాం అనమాట, దేవుణ్ణి కోరుకడా అంటే అవుట్ ఆఫ్ ద కంటెస్ట్, కానీ వేరే చెప్తున్నాను. మనం అంటే గుడికి వెళ్ళినప్పుడంట దేవుణ్ణి 4 విషయాలు అడగాలంట, అంటే కోరుకోవాల్సింది. ఓకే. అనాయాసేన మరణం, బినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహమే పరమేశ్వరం. అంటే అనాయాస మరణం అంటే స్వామి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా చనిపోయేట్టు దీవించు స్వామి, సో దట్ ఎక్కువ ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతే నీ యొక్క దయతో అనాయాసంగా పడిపో. బినా దైన్యేన జీవనం, ఎవరు నేను చా అని తిట్టించుకోకుండా, కొడుమ చేతులు చాపకుండా, దైన్యమైన జీవితం కాకుండా, బినా దైన్యమైన జీవనం, ప్రశాంతంగా ఎవడు ఆశించకుండా, ఎవడు మీ చీచా అనిపించుకోకుండా, ఎవడికి చేయి చాపకుండా బతికి తీసుకెళ్ళి స్వామి, తన జీవితం అట్లా గడి జరిగేది చూడు స్వామి. 3 దేహాంతే తవ సాన్నిధ్యం, స్వామి నీ చివరి స్టేజ్లో నువ్వే నా సాన్నిధ్యం, నువ్వే నాకు ఎదురు రావాలి స్వామి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి. అందుకే మనం శ్రీనివాసు, కృష్ణ పేర్లు పెట్టుకుంటాం. 4వది దేహమే పరమేశ్వర, ఈ దేహమే నీ నుంచి వచ్చింది స్వామి, నువ్వే నన్ను మళ్ళీ నీ దగ్గరికి తీసుకెళ్ళి స్వామి, ఇంకే వద్దు స్వామి అని మన దేవుణ్ణి మనసారా నిర్మల భక్తితో నిష్కామంగా, అంటే స్వామి నాకు ఇంకేమో నీ యొక్క దయ, నీ యొక్క గ్రేస్, నీ యొక్క బ్లెస్సింగ్స్ అని కోరుకోండి. కలియుగం అంతకన్నా మించింది ఏమీ లేదు. 100% నిర్మల భక్తితో చేయండి. నలుగురు ఉపకారం చేయండి, అపకారం చేయవాకండి. మనం ఎప్పుడైనా ఇతరులు మనకి ఏదైతే చేయకూడదు అనుకుంటారో అది మీరు ఇతరులు చేయవాకండి. ఎప్పుడు మంచి ఆలోచనలు పెట్టుకోండి. మంచి ఆలోచనలు పెట్టుకుంటే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తాం, మంచి అలవాట్లు వస్తాయి. మంచి అలవాట్లు ఉంటే మంచి నడవడిక ఉంటుంది. మంచి నడవడిక ఉంటే మంచి ఎండ్ ఉంటుంది. అది మీరు అనొచ్చు, మంచి అలవాట్లు, మంచి ఆలోచన ఎలా వస్తుంది. మంచి ఆలోచన ఎలా వస్తుంది? సత్సాంగత్యం, మంచి వాళ్ళ సాంగత్యం పెట్టుకో. సత్పఠనం, మంచి పుస్తకాలు చదువుతాండి. సత్కథనం, మంచి లెక్చర్లు వింటామండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్పుట్ బాగుంటే అవుట్పుట్ బాగుంటుంది. ఇప్పుడు భక్తి నిర్మలంగా ఉంటుందో దాన్ని ప్రశాంతంగా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మీకు. నారదుడికి అనుమానం వస్తుంది, ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు? మనం ఏమనుకుంటాం, గాలి కొడితే మొత్తం ఎగిరిపోద్ది, వాన పడితే మొత్తం కొట్టుకొని పోతాయి, అగ్నిదేవుడు కోపం వస్తే తగలబెడితే మొత్తం వెళ్ళిపోద్ది. కాబట్టి వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు అగ్నిదేవుడు కానీ, వాయుదేవుడు కానీ, వరుణదేవుడు కానీ అని చెప్పి మీరు నా గొప్పవాళ్ళు అంటే మాదేముందయ్యా, ఇంద్రుడు మమ్మల్ని ఏం చెబితే అది చేస్తాం మేము, అష్టదిక్పాలు కంట్రోల్ ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్తాడు నారదుడు. ఇంద్రుడు అంటాడు, నాదేముంది నాయన, బృహస్పతి మా గురువు గారు, ఆయన ఏం చెబితే అది నేను చేస్తా, కాబట్టి నాకన్నా చాలా గొప్పవాడు బృహస్పతి అని అంటాడు. బృహస్పతి దగ్గరికి వెళ్తాడు, ఆయన దేవతల గురువు తెలిసిందే కదా. బృహస్పతి అంటాడు, సార్ నాదేముంది సార్, బ్రహ్మకి తెలిసిన దాంట్లో నాకు తెలిసింది 1%. బ్రహ్మ నాకన్నా చాలా గొప్పవాడు సార్ ఆయన అంటాడు. సో నారద బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, స్వామి నువ్వే అందరికన్నా గొప్పవాడంట అంటే, నాదేముంది నాయన, నేను పుట్టిన నా విష్ణుమూర్తి నారాయణుడికి మా తండ్రి ఆయన, నాకన్నా చాలా గొప్ప ఆయన అని అంటాడు. సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు, నాయన అందరికన్నా నువ్వే ప్రపంచం గొప్పవాడు, నాదేముంది నాయన, నేను ఓన్లీ లైక్ నడిపేవాడిని,
పోషకున్నాడు. అసలు ఆయన శివుడు లయకారుడు. ఎందువలన ఆయన శివాజీ చీమైన కథలు. అవును. సో ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటాడు. ఆయన కాబట్టి ఆయన చాలా గొప్పవాడయ్యా అంటాడు. శివుడి దగ్గరికి వస్తాడు. స్వామి మీరు అందరికన్నా గొప్పవాళ్ళంట అంటే ఎవరు చెప్పారా అంటే సార్ విష్ణుమూర్తి చెప్పాడు సార్ అంటే నాయన నేను కాదు నేను బాత్రూంలో ఉన్నా నిజంగా నా భక్తుడు క్యాకేసి స్వామి నన్ను రక్షించు శరణాగతి అంటే నేను బాత్రూమ్ లేసి పరిగెత్తుకుని ఆయన చెవి చేయాలి. సో నిజంగా నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ ఈ రెండు ఎవరి దగ్గర ఉండదో వాళ్ళకి నేను దాసోహం అంటానయ్యా, ఎందుకంటే వాళ్ళని కాపాడాలి. అయితే చెప్పండి స్వామి మీ ఫ్రెండ్ మీకు భక్తులు చాలామంది ఉంటారు కదా అంటే చాలామంది అంటే ఒక్క పేరు ఫస్ట్ అంటాడు మార్కండేయుడు అంటాడు. మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు. స్వామి నువ్వు అందరూ ప్రపంచంలో గొప్పవాడు అంట. నేనేంది గొప్పవాడు ఏంటంటే స్వయం శివుడే చెప్పాడయ్యా నువ్వు నిర్మల భక్తుడు అంటే నేననే కాదు ఎవరైనా సరే నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ. ఇప్పుడు మనం చూడండి అంత స్వార్థం, దాంతో ఏమవుతుంది మనకి అశాంతి ఎక్కువైపోతుంది. భక్తి కూడా చూడండి అంత మన బిజినెస్. సో అది చెప్పండి అంటే నువ్వు మనసా వాచా కర్మణ ఎప్పుడు మంచి ఆలోచన పెట్టుకొని నలుగురు మంచి చేయి, భగవంతుని నమ్ముకో, వచ్చిన దాంతో తృప్తిగా బతుకు. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణే అదొక్కటే మనల్ని సేవ్ చేయగలదు. అది నిర్మలంగా చేయండి. దండం పెట్టుకోండి. రోజు పీక్యూటీ అంట పర్సనల్ క్వైట్ టైం డైలీ ఒక 5 minutes అని చూసి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని నేనేం చేస్తున్నా. అందుకని అన్ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటాం. నిన్ను చేసుకో. అరే మనకేంది ఏం చేస్తాను అసలు మనం, దాన్ని బట్టి మీరు మార్చుకోండి. భగవంతుడు పూర్తిగా శరణాగతి పొందండి. ఆయన ప్రార్థన చేయండి. రోజు నిర్మలంగా ఉండండి. చేసే పని నిస్వార్థంగా ఆలోచించుకోండి. దేవుడు మీకు మంచి చేస్తాడు, చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఈ రోజుల్లో చాలామంది చెప్పే విషయం ఏంటంటే రోల్ మోడల్. ఒక వ్యక్తి తనను తాను చెక్కుకొని అద్భుతమైన శిల్పంగా మారాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తీసుకోవాల్సిన అంటే ఆ వ్యక్తి ఇన్స్పైర్ అవ్వాల్సిన పర్సన్స్ ఎలా ఉండాలి? ఒక మనిషి ఎదుగుదలకు రోల్ మోడల్ దాని ప్రాధాన్యత ఏంటి సార్? చాలా పెట్టెడ్ క్వశ్చన్, చాలా యూజ్ఫుల్. ఎలాగంటే యద్భావం తద్భవతి అంట. అంటే నీ మనసు అంటయ్యా, నీ మైండ్ నువ్వు ఏవి ఆలోచిస్తూ ఉంటే అదే అవుతుంది. స్వామి వివేకానంద ఒక కోట్ చెప్తాడు దీనికి. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి అప్పుడు ఆయన కొటేషన్ చెప్తాను, మీకు చాలా అర్థమైతే. అప్పుడు ఒక రాజుగారికి ఒక కొడుకు పుడతాడు. వాడు పెరుగుతుంటాడు కానీ చాలా బక్కీగా ఉంటాడు. అన్నాళ్ళకి 15 కోర్సు 16, 17, 18 ఏళ్ళు వచ్చేస్తాయి. కానీ కాళ్ళన్నీ సన్నగా, చేతులన్నీ బక్కీగా, బాగా ఎముకలు గూడు సన్నగా ఉంటాడు. ఎంతోమంది డాక్టర్లు చూపిస్తాడు, ఎంతోమందికి చేస్తాడు, ఎన్నో మందులు వాడతాడు. కానీ ఎక్కడ ఫలితం ఉపయోగించబడదు. ఫలితం రాకపోతే అంటే దిగులు వేసుకుంటాడు రాజుగారు కూడా. ఎక్కడెక్కడి నుంచి పిలిపిస్తుంటాడు. కానీ ఏం ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు ఆ రాజ్యానికి. ఆయనకి బాగా గమనించే శక్తి ఎక్కువ. ఆయనకి నిశ్చిత పరిశీలన అంటాం మనం. వస్తాడు. వచ్చినప్పుడు వెళ్ళి స్వామి అంటే ఆయనకి అర్థమైపోద్ది. అప్పటికి పిల్లోని చూశాడు. చూడంగానే నాకు అర్థమైంది లేవు రాజుగారు, మీరు మీ చింత మీ వాడది ఏమీ ఎదగట్టలేదు, అట్టాన్ని ఎముకలు గూడులాగా ఉన్నాడు వీడు, మీరు బాధపడుతున్నారు అంటే అవును స్వామి మీరే దారి చూపించాము, కుర్రోడైపోతున్నాడు, యువరాజు వచ్చినాడు అంటే మీరేం పర్వాలేదండి, మరీ కావకండి, నేను దీనికి సొల్యూషన్ చెప్తాను, ఒక శిల్పిని పిలిపించండి అంటాడు. ఆయన పిలిపిస్తాడు రాజుగారు. ఆ శిల్పితో చెప్తాడు, నాయన నువ్వు మంచి దృఢమైన శరీరం, కండలు పెరిగింది, చూడంగానే అట్రాక్టివ్గా బలాఢ్యుడు బాగా, ఆయన విగ్రహం తయారు చేయ ఒకటి చెక్కి నాకు ఇయ్య అంటాడు. బ్యూటిఫుల్ చెక్కుతాడు. మంచి కండలు తిరిగిన దృఢమైన మనిషిని చూడంగానే అబ్బాయి ఎంత అట్రాక్టివ్గా ఉన్నా అనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పి, రాజుగారు ఈ విగ్రహాన్ని యువరాజు ఉన్న మందిరంలో పెట్టండి, ఆయన ఎదురుగా. ఇప్పుడు యువరాజుని పిలుస్తాడు. పిలిచి, బాబు చూడ విగ్రహం ఉంది కదా, నువ్వు రోజు చూస్తూ ఉండు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రికి నిద్ర లేచినప్పుడు, నిద్ర పడుకునే ముందర తినేటప్పుడు చూసేటప్పుడు చూడమంటాడు. సరే స్వామి అంటాడు. ఈయన కూడా కుర్రోడు చూస్తూ ఉంటాడు. నేను చెప్పి వెళ్ళిపోతాడు, హిమాలయస్కి వెళ్ళిపోతాడు. నెల ఇది చిన్నగా చూస్తుంటాడు. పొద్దు లగవంగానే శిల్పం చూస్తాడు.
మధ్యాహ్నం చూస్తాడు, సాయంత్రం చూస్తాడు, అన్నం తినేటప్పుడు చూస్తాడు. ఇప్పుడు కనిపిస్తుంది చిన్నగా ఆలోచన తర్వాత నా కండలు ఎందుకు సన్నగా ఉన్నాయి, నా కాళ్ళు ఎందుకు బక్క పిల్లలు ఉన్నాయి, నా ఎముకుంది బండి బలమే లేదు నాకేంది అని పక్కన వ్యాయామం చేసి అడుగుతాడు ఒకండి. సరే కండలు అవ్వాలంటే ఎట్లా కావాలి, రోజు విగ్రహం చూస్తున్నాడు కదా, నేను అలా తయారు కావాలి, ఏం చేయాలి, ఏ వ్యాయామాలు చేయాలి, ఏమేమి తినాలి, ఏమేమి రెస్ట్ తీసుకోవాలి, దాని తగ్గ స్పెషల్ యోగా ఏమైనా ఉన్నాయా అన్నీ నాకు నేర్పని ఆ ట్రైనర్ని పిలిపించండి అని చెప్పి అంటాడు మంత్రి గారు చెప్తే మరి పిలిపిస్తారు. పిలిపిస్తే ఏముంది, మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటారు. వీడు కూడా అంటాడు అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, అట్లానే ఎప్పుడు దాని గురించి ఆలోచించు, ఎలా చేయాలంటే అప్పుడు నీ మనసులో నాటుకుపోతే అదే నీకు రోల్ మోడల్ పెట్టుకో ఆయన్ని. ఆ విధంగా నువ్వు తయారు కావాలి అంటే నువ్వు నిద్ర లేచిన కానీ నిద్ర కొనుక్కునే దాకా అదే 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 ధ్యేయంగా పెట్టుకో, దాని తగ్గ కృషి చేసుకో అనగానే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా చిన్నగా లాగెక్కుతుంటాడు, మంచి ఆహారం తీసుకుంటాడు, వ్యాయామాలు చేస్తుంటాడు, యోగా చేస్తుంటాడు, అన్ని రకాలు చేస్తుంటాడు. అప్పుడు ఒక 6 నెలల కల్లా బాగా డెవలప్ అవుతాడు. అప్పుడు ఒక 8 నెలల తర్వాత సాధువు గారు వస్తాడు. వాళ్ళు రిటర్న్ చూసి అడుగుతాడు అంటే, సార్ మీరు చెప్పింది కరెక్ట్, నా మైండ్ ఒక నెల తర్వాత అదే చూస్తూ ఉంటే నా మైండ్ ఏమనిపించింది, నేను అలా తయారు కావాలి, నేను ఎందుకు కాకూడదు నాలో ఒక తప్పన వచ్చేసింది. ఆ విధంగా ఆ తప్పని నన్ను బాగా ఆలోచింపు చేసింది. అప్పుడు దాని తగ్గ కృషి చేశాం. ఎందువల్ల నేను దానికి తయారు కావాలని. అందుకని ఇక్కడ స్వామి వివేకానంద మాట చెప్తారు, నువ్వు జీవితంలో ఏవైతే ఎవరినైతే మోడల్ పెట్టుకున్నావో ఆ మోడల్ని ఎదురుగా పెట్టుకో. ఒక ధ్యేయం జీర్చుకున్నావు అంటే అదే ఆలోచన, అదే శ్వాస, అదే ఆకలి, అదే నీరు, అదే పని, అదే ఏదైనా సరే నిరంతరం దాని గురించి నువ్వు తలంపు పెట్టుకుంటావంటే కొన్నాళ్ళకి అదే నువ్వు అవుతావంట. ఎందుకు అవుతాం మనం, నీ మనసు ఎప్పుడు దాని మీదే ఉంది. సద్భావం తద్భవతి. అది ఎప్పుడే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే తయారవుతుంది. అందుకే మీరు చెబుతున్న జాగ్రత్త నాయన, అవాయిడ్ ది బ్యాడ్ కంపెనీ అంటాం. ఎందువల్ల పద్దాగల బ్యాడ్ కంపెనీ ఉంటామంటే అదే ఆలోచన తయారవుతుంది. కాబట్టి రోల్ మోడల్ మంచి వాళ్ళు పెట్టుకొని ఎవడు ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం గారు. ఎందువలన అబ్దుల్ కలాం గారు చనిపోయే రోజు కూడా లెక్చరర్స్ చనిపోయారు. అట్లానే మీరు చూడండి, అబ్దుల్ కలాం గారు కోటీసుడు కాదు, వాళ్ళ నాన్న సీఎం పిఎం కాదు, నేను మళ్ళీ అన్న పెద్ద ఐఐటి టాప్ ర్యాంకర్ కాదు. బట్ వై వి రెస్పెక్ట్ హిమ్, ఎందుకు గౌరవిస్తున్నాం మనం, మిస్సెల్ మ్యాన్, పేట్రియాటిజం, సింప్లిసిటీ, హానెస్టీ అండ్ గుడ్ క్యారెక్టర్. సో అందుకని అంటారు చూడు, జీవితంలో చాలా ముఖ్యం మన క్యారెక్టర్స్ అయ్యా. చాలామంది తెలుసుకోవాలి, డబ్బు పరిగెత్తుకుంటా పోయి మనం లేని అశాంతి తెచ్చుకొని మనిషికి ఎంత, మీరు చెప్పండి అజయ్ గారు, ఎంత కావాలి మనిషికి సంతోషపడతానికి? 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు వేసుకోండి. కానీ ఎందుకంటే మనం ఏం చెప్తున్నా అంటే లేని ఊహించుకొని రోల్ మోడల్స్ మంచి వాళ్ళని పెట్టుకోండి, లేకపోతే మీ జీవితం అగమ్యగోచరం అవుద్ది. అట్లని మన జీవితం పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా బతకాలి అన్నా కూడా మీరు ఫండమెంటల్ ఆలోచించుకోండి, మనకి ఎంత కావాలి, ఏం చేయాలి దానికి. అంతేగాని 10 కోట్లు 20, 20, 30, 50 చేసుకుంటా పోయి ఎందుకు బతుకుతున్నా మర్చిపోయి మనం పరిగెత్తి లేని అశాంతి తెచ్చుకొని జీవితం అగమ్యగోచరం చేసుకుంటున్నాం. కాబట్టి రోల్ మోడల్ ఈజ్ ద వన్ who can mold you, who can shape you, who can make you, and you can finally become same person because of his involvement and commitment. సార్, ఈ రోజుల్లో పిల్లలు హాస్టల్లో చదవటం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే పూర్వకాలంలో గురుకులాలు ఉన్నాయి, తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో వేయటం కూడా జరుగుతుంది. అది కామన్, ఎందుకంటే వాళ్ళ విద్య కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం. వాళ్ళు పెంచిన పిల్లలే తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల్లో వేయటం జరుగుతుంది. కరెక్ట్. అసలు ఏంటి సార్ తల్లిదండ్రి గొప్పతనం ఏంటి సార్? వాళ్ళు మనం ఎందుకు గౌరవించాలని ఎవరైనా ప్రశ్న అడిగితే అంటే మేము ఒకటి చెప్తానండి మీకు. ఒకటి అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను, దాంతో కనెక్ట్ ఇంకో స్టోరీ మీకు మీకు అర్థమైంది. ఓకే. ఒక స్టోరీ ఏంటంటే, ఒక కుర్రవాడు బాగా చదువుకుంటాడు, అన్ని స్కూల్ మంచి మార్కులు వస్తుంటే మంచికి వెళ్తాడు. వాడు ఏం చేస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు. వాళ్ళ డైరెక్టర్ అంటే మొత్తం ఇంటర్వ్యూ బాగా జరుగుద్ది, మంచి మెరిట్ క్యాండిడేటే,
లాస్ట్లో డైరెక్టర్ అంటాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది, మీ అమ్మ నాన్న అంటే, సార్ నా సంవత్సరం అప్పుడే మా నాన్న చనిపోయాడు సార్, మా అమ్మే గుడ్డలు ఉతికి శుభ్రం చేసి ఇస్త్రీ చేసి చాలా కష్టపడి నన్ను పెంచిందండి అని అంటాడు. నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మ చేయి పట్టుకొని చూసావా అని అంటాడు. వీడికి అర్థం కాదు ఫస్ట్. ఎందువల్ల వీడు చూస్తే నీట్గా ఉన్నాడు, మనిషి చేపట్టుకుంటాడు, డైరెక్టర్గా చేసి చూస్తే స్మూత్గా ఉన్నాయి అంటే వీడు ఎప్పుడు ఏమి చేసి ఉండడు. అంటే లేదు సార్ మా అమ్మ ఎప్పుడు నన్ను పని చేయనీయలేదు, ఎప్పుడు చదువుకోమని చెప్పేది, నేను ఇంకా బుక్కులు అడిగితే బుక్కులు తెచ్చిచ్చేది, ఏమడిగిన పాప కష్టపడి తెచ్చిచ్చేది, అందువల్ల నాకు నేను చేయలేదు సార్ అంటాడు. అంటే నువ్వేం వర్రీ కావాకయ్యా, ఒక్కసారి నీ జాబ్ నువ్వు ఒక్కి, కానీ నువ్వు వెళ్ళి మీ అమ్మ ఇవాళ చూడు ఏం చేయి పట్టుకొని చూడు, ఆమె ఎంత కష్టపడింది అని అన్నీ, అది ఏంది కరెక్ట్ నాకు చెప్పే సంగతి అంటాడు. ఇంటికి వస్తాడు, వచ్చి చూస్తాడు, అమ్మ నీ చేతి చూపి ఆమె చూపిస్తుంది, చెయ్యి మొత్తం చాలా ముడతలు పడిపోయి గాయాలై చాలా బాధగా ఉంటుంది. ఆమె అప్పుడు గుడ్డలు ఉతుకుతుంటుంది, మంట పడుతుంది, అమ్మ నువ్వు ఊరుకోమ్మా అని చెప్పి చేతులకి కాస్త మందు రాస్తాడు. ఆ మందు రాసం షివర్ అయిపోతుంది, ఆ మన నొప్పి తట్టుకోలేక. అప్పుడు గుడ్డలంతా ఉతికిన తర్వాత నేను ఉతికేసి అమ్మతో అంటాడమ్మా ఎందుకమ్మా ఇంత అంటే, నాయన నీకు స్కాలర్షిప్లు రాలేదు, పెద్ద నాకు సపోర్ట్ ఎవరు లేరు, కాబట్టి నేను నీకు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన, నా జీవితం ముఖ్య ధ్యేయం నువ్వు జీవితంలో పైకి రావాలి, ఎదగాలి, నలుగురు మార్గదర్శకం ఉండాలి, నా జీవితం ఏమైనా పర్వాలేదు లేదమ్మా, చాలా సిద్ధం మాట్లాడుకొని ఏడుస్తాడు. మరుసటి రోజు మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత వీడి కళ్ళలో నీళ్ళు లోపడుతుంటే డైట్కి వాడు మా ట్రాఫిక్ రాగానే డైరెక్ట్ అడుగుతాడు, ఏమైంది రాత్రి చెప్పాను సార్, చూశాను సార్ మొత్తం చేతులు ఉండి గాయాలు ఉన్నాయి, మా అమ్మకి ముడతలు పడిపోయినాయి, నేను ఇంతటికి అబ్జర్వ్ చేయలేదు సార్, నాకు చాలా బాధ వేసింది మా అమ్మని చెప్పాను. అప్పుడు అంటాడు, నాయన నువ్వు ఈ పొజిషన్ రావటానికి మీ తల్లి ముఖ్యమైన కారణం. అవునండి, నా తల్లి లేకపోతే ఈ స్టేజ్లో ఉండేవాడిని కానీ నేను. అట్లానే ఇప్పుడు విలువలు శ్రమ యొక్క విలువ తెలిసింది సార్. అట్లానే మీరు చూడండి సార్, ఆమె త్యాగం, ఆమె జీవితం మొత్తం నా కోసం త్యాగం చేసింది, కాబట్టి ఇప్పుడైనా నేను తెలుసుకున్నాను. అందువలన నాకు ఇతరుల యొక్క శ్రమ, ఇతరుల యొక్క కృషి, ఇతరుల యొక్క త్యాగం, ఇతరుల యొక్క బాధలు, ఇతరుల యొక్క ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకోగలిగాను ఇప్పుడు నేను మా అమ్మ చూసిన తర్వాత. అంటే నాకు అదే కావాలి నాయన, నీలాంటి వాడు అంటే అబ్జర్వ్ చేసి ఇతరులకు ఫీలింగ్స్ అర్థం చేసుకునేవాడు నాకు మీరు కష్టపడి పని చేస్తాడు అని జాబ్ ఇస్తాడు. అప్పుడు వీడేం చేస్తాడు, చాలా కష్టపడతాడు, టీములో అందరికీ సహాయంగా ఉండి వాళ్ళకి శ్రమ తీసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చుకుందా హెల్ప్ చేసుకుంటా అనంత కాలంలోనే ఆ కంపెనీని మంచిగా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు అందరూ కూడా అందరితో ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడుతుంటాడు, అందరితో సహాయంగా ఉంటాడు. కాబట్టి అందరి సహాయ సహకారాలతో కంపెనీ బాగా హై స్టేజ్కి తీసుకెళ్తాడు. ఆ విధంగా వీళ్ళకి అర్థం తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకనంటే మీకు మన ఇంకో చిన్న స్టోరీ చూడండి. మీకు ఇప్పుడు ఒక అమ్మాయి తల్లి చాలా కష్టపడి పెంచుతుంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. ఒక మాట దగ్గర అమ్మ తప్పు చేసి పెద్దగా అరుస్తుంది, అమ్మ అట్లా చేయకూడదమ్మా అని. ఎమ్మడి దీని కోపం వస్తుంది పిల్లకి, 17-18 పిల్ల అని చెప్పి ఇంట్లో అలిగి బయటికి వెళ్ళింది. నైట్ 8-9 అయింది. వెళ్తున్నప్పుడు దీనికి అలిగి వచ్చింది, ఆకలి అవుతుంటుంది. ఒక షాప్ రోడ్ మీద వెళ్తారు, షాప్ దగ్గర నూడిల్స్ చేస్తుంటారు, నూడిల్స్ షాప్. ఆ నూడిల్స్ స్మెల్ వస్తాయి, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. నిలబడి చూస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, ఏమ్మా నువ్వు ఆకలి అవుతుందా అంటారు షాప్ అతను. అవును సార్ అంటే, పర్వాలేదమ్మా నేను ఎట్ట మూగిపోతానని చెప్పి కప్పు నూడిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు. తింటుంది. తిన్న తర్వాత, సార్ చాలా థ్యాంక్స్ అండి, నాకు నిజంగానే మీరు అన్నం పెట్టారు, మీ జన్మ మీ సహాయం ఎప్పుడు మర్చిపోలేను సార్ అని చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఆయన నవ్వుతా అంటాడమ్మా నువ్వు ఇంట్లోంచి అలిగి బయటకు వచ్చావా, కోపం వచ్చా అంటాడు. అవునండి అంటుంది. ఎందుకు అలిగా అంటే, మమ్మ నన్ను అరిసింది. అమ్మ నేను ఒక కప్పు నూడిల్స్ ఇస్తే నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పావు, నా జీవితంలో మర్చిపోలేదని చెప్పావు, నాకు ఎన్నో రకాలుగా పొగిడావు నన్ను, ఇది ఒక కప్పు నూడిల్స్ ఇస్తే మీ అమ్మ నీ కోసం ఎన్ని చేసిందమ్మా, దీన్ని ఒక మాట అనేది అలిగి బయటకు వచ్చావా
అవి ఈ స్టేజ్లో నువ్వు ఉన్నావంటే ఆమె నీకోసం ఎంతో శ్రమ చేసింది, ఇన్ని రోజులు ఆమె బాధపడతా కష్టాలు పడి ఎదుర్కొని నీకు సేవ చేసింది, నువ్వు అర్థం చేసుకో అట్లా అంటే బాధపడుద్ది. అప్పుడు పదమ్మ నేను మీ ఇంటికి వస్తాను పద అని తీసుకొని వచ్చి ఇంట్లో వదిలిపెడితే వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది. తప్పుడు మెట్ల మీద కూర్చొని తిరుగుతూ ఉంటుంది, పిల్ల ఎక్కడ పోయిందని. దాన్ని చూడంగానే అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, నీకోసం ఇష్టమైన కూర చేసి పెట్టానమ్మా, ఇంత దానికి అలిగిపోతావమ్మ తల్లి. అప్పుడు అంటాడు చూడమ్మా ఎంత తల్లడిల్లిపోతుంది మీ తల్లి. అమ్మా తల్లిదండ్రుల యొక్క శ్రమ కృషి వాళ్ళ యొక్క త్యాగాలు గుర్తు చేసుకోండి అమ్మా. జీవితంలో మనం ఎదగాలన్నా కూడా పక్క వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. అంటే తల్లిదండ్రులు మించి ప్రత్యక్ష దైవాలయ తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవాలు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళు ఎవరిని గౌరవించలేరు. అట్లా తల్లిదండ్రులు గుర్తించిన వాళ్ళు, త్యాగాలు గుర్తించిన వాళ్ళు మన జీవితంలో ఎదగాలంటే అది చాలా ముఖ్యం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఎక్కడున్నా చూడండి, వృద్ధాశ్రమాలు వేయటం, మీరు అన్నట్టు వాళ్ళని ఇన్సల్ట్ చేయటం. నీకు పరిస్థితులు బాగలేకపోతే వేరే విషయం, కానీ వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ అన్నదండలు, వాళ్ళ మంచితనం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళ జడ్జిమెంట్స్, వాళ్ళ హెల్ప్ మనకి ఎప్పుడు చాలా ఉపయోగపడతా ఉంటాయి. అందుకని అందులో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే అప్పుడు ఈ బాధలు కూడా చాలా వరకు వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు వాళ్ళ అనుభవంతో. అందుకు మేము చదువుతుంటాం అనమాట, గుడ్ జడ్జిమెంట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కమ్స్ విత్ బ్యాడ్ జడ్జిమెంట్స్. అనుభవం ఇప్పుడు వస్తే తప్పులు చేస్తున్నాం, అట్లానే తప్పులు ఇప్పుడు చేస్తుంటాం అనుభవం లేనప్పుడు. వాళ్ళకి అనుభవం వలన అన్ని డక్కామక్కాలు తినరు కాబట్టి, వాళ్ళ మంచి చెడు తెలుసు కాబట్టి వెనక రోజుల్లో ఇంత గొడవలు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట విలువ ఉండేది, వాళ్ళ అనుభవం చెప్తారు. అట్లా వీళ్ళు కూడా తల్లిదండ్రులు గౌరవించుకుంటా, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటా, అవసరమైతే కొన్ని త్యాగాలు పిల్లలు చేసి వాళ్ళతో ఆదుకుంటే వాళ్ళకి జీవితాంతం మంచి అనుభూతితో ప్రశాంతంగా వెళ్ళిపోతారు. అంతకన్నా మనం చేసింది ఏం పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి ఏమీ లేదు. నిజంగా అందుకని ఇప్పుడైనా తెలుసుకొని మంచిగా పుస్తకాలు చదవండి, మంచి లెక్చర్లు వినండి, మంచి వాళ్ళ సాంగత్యం పెట్టుకోండి, ఎప్పుడు మంచి ఆలోచించుకుంటండి. నలుగురు మంచి చేస్తే మనకి మంచి అవుతుంది. అంటే తల్లిదండ్రులుగా మన గౌరవంగా చూస్తే మన పిల్లలు మన ప్రేమగా చూస్తారు, మన మీద గౌరవంగా చూస్తారు. అందుకని అనేక అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఎంత బంధాలు బాగుండి ఆనందంగా ఉండేవాళ్ళు. డబ్బు ఒకటి పాట కాదు. ఇప్పుడు పెద్దాన్ని డబ్బులు ఎక్కేసి తల్లిదండ్రులు పక్కన పెడుతున్నారు, చెడ్డాన్ని నా మాట నెగ్గాలంటున్నారు. దానివల్ల ఫ్రిక్షన్స్ అవుతుంది. లైఫ్ ఈజ్ ఎ కాంప్రమైజ్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, తల్లిదండ్రులతో కొన్ని అడ్జస్ట్ కావాలి, కొన్ని తల్లిదండ్రులు పిల్లలతో కొన్ని అడ్జస్ట్ కావాలి, అట్టని పిల్లలతో కొన్ని అడ్జస్ట్ కావాలి, పిల్లలు తల్లిదండ్రుల బాధలు అర్థం చేసుకుని వాళ్ళు మార్చుకోవాలి కొన్ని. ఇదంతా అప్పుడే లైఫ్ స్మూత్గా ఉంటుంది. కానీ కొంచెం సహనం కావాలి. దీనికి ఒక జపనీస్లో ఒక నిజంగా స్టోరీ ఏంటంటే, ఆయన జపాన్ ఒక అతను ఫ్యామిలీ కంబైన్ ఫ్యామిలీ 300 మంది ఉంటారు, ఒక 5 జనరేషన్స్ నుంచి. సార్ ఎలా ఉండేస్తే ఇంతమంది మీరు అంటే దీనికి 3 టెక్నిక్స్ అయ్యా అన్నాడు. ఏంది సార్ అన్నాడు. ఫస్ట్ ఈజ్ పేషెన్స్, రెండోది మోర్ పేషెన్స్, మూడో టెక్నిక్ మోస్ట్ పేషెన్స్. అంటే సహనం, పాజిటివ్ యాటిట్యూడ్, కొంచెం మెయిన్ సహనం. ఎందుకంటే లైఫ్ అనేది కష్టాలు రెండు కలిసి ఉంటాయి. అక్కడ కొంచెం ఓర్పోహించితే ఏ బాధ అయినా సరే మనం తీసేసుకోవచ్చు. కాబట్టి అందరూ మీరు కూడా యంగ్ జనరేషన్ ముఖ్యంగా ఈ పేషెన్స్ తగ్గిపోతుంది. కొంచెం ఓర్పోహించండి, పెద్దవాళ్ళని అర్థం చేసుకుని సహాయం అడగండి, సహాయం చేయండి, ప్రేమగా ఉండండి. అంతకని జీవితం ఏమి లేదు. ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. చాలామంది అంటుంటారు, మనం కూడా వింటుంటాం, మన జీవితంలో కూడా ఇది జరిగే ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడటం కానీ ప్రవర్తించటం కానీ దాన్ని సరిగా మనం చేయలేకపోవటం వల్లే మనం ఎదగలేకపోతున్నామని, మనకు కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్స్ గురించి కూడా కోర్సు కూడా చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? అంటే ఏమి లేదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. గుర్తుంచుకోండి, మనం మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళ బాధ కలగొచ్చకుండా దాన్ని అంటాం. మనం నేను మాట్లాడే మాట మనసా వాచా కర్మణ, అంటే మానసికంగా కూడా బాధ పెట్టకూడదు, వాచ మన కష్టం మాట్లాడు, చేసే పనులు కూడా బాధ కలిగించకూడదు అంట జనరల్గా అది. సో మీరు అనొచ్చు అది అట్లా ఉంటాం సార్, చాలా కష్టంగా ఈ రోజుల్లో. కాబట్టి మేమేం చెబుతాం, దీనికి మనం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త. మీరు ఎగ్జాంపుల్ చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తా అర్థమైంది. ఏంది, ఒక పాపం గుడ్డి అతను ఉంటాడు. ఓకే, అతని పాపం
ఒక చిన్న బోర్డు మీద నేను అందుణ్ణి నాకు సహాయం చేయండి అని బిచ్చం ఎత్తుకుంటాడు. సో చాలామంది వెళ్తుంటే పైసా ఎక్కువ మంది డబ్బులు వేయరాడు. ఒక కుర్రోడు వస్తాడు, వాడు చూస్తాడు, వాడు అంటే ఇట్లాగా రాయటం అని చెప్పి ఆ బోర్డు మార్చి రాస్తాడు. ఏమని, ఇవాళ చాలా అందమైన రోజు, నేను చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది అని రాస్తాడు. రాసి మళ్ళీ అటు తిప్పిపోతాడు. సాయంత్రం మళ్ళీ రిటర్న్ చూస్తాడు, ఏమని చాలా డబ్బులు ఉంటాయి అప్పటికి. ఈ కుర్రోడు గుర్తుపడతాడు, అదే స్టెప్స్, ఇది పొద్దున వచ్చాడు, ఇది చేశాడు, అప్పటి నుంచి చాలా డబ్బులు వేస్తున్నారు జనం అని అంటాడు. ఈయన వచ్చి సార్ మీరు ఏమనుకోవద్దు, పొద్దున్న ఏం చేశారు సార్, మీరు అట్ట మీద ఎవరు మార్చి రాశారంటే అంటే ఇది చేశారు అక్కడ, నాకు మీ కాళ్ళు శబ్దం నాకు అర్థమైంది, మీరే పొద్దున వచ్చిందని, మీరు రాసిపోయిన తర్వాత చాలా నాకు భిక్ష వచ్చింది సార్, డబ్బులు వచ్చింది సార్, చాలా కృతజ్ఞత సార్ మీకు అంటాడు. నేనేం చేయలేదయ్యా, నువ్వు నేను అందుడిని చూడలేకపోతున్నా, నేనే ఇవాళ చాలా అందమైన రోజు, నేను చూడలేను, చాలా బాధపడుతున్నాను అని నేను రాశాను. అంటే ఇది నువ్వు రాసిన మీనింగ్ ఒకటి, కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. దాంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు నేను తప్పు చేసాడు ఒకడు, అది చెత్త తింటే వాడు హర్ట్ అవుతాడు. దానివల్ల అరే ఇట్లా చేసిన కరెక్టా, నువ్వు ఆలోచించుడు అన్నావు అనుకో, వాడు ఆలోచించుకుంటాడు. అట్లానే మనం ఎప్పుడైనా సరే ఎవరితోనే మాట్లాడేటప్పుడు కూడా 3 మాటలు రూల్ పెట్టుకోండి. గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ మంది కమ్యూనికేషన్స్ కూడా 3 ఫిల్టర్స్ అంటాం. ఒకటి యూజ్ఫుల్గా ఉండాలి మాట్లాడేది, 2 ట్రూత్ఫుల్గా ఉండాలి, నిజమైనది ఉండాలి, 3 గుడ్ మంచిదనే ఉండాలి. ఈ 3 ఉంటే బెస్ట్ అంట. 3లో కనీసం ఒకటన్నా ఉండాలంట. సో అట్లానే మనం మాట్లాడేటప్పుడు అంట టంగ్ ఉంది లోన, దానిపైన టీత్ ఉంది, టీత్ మీద లిప్స్ ఉన్నాయి. ఎన్ని కవర్స్ ఉన్నాయి? 2 కవర్లు ఉన్నాయి. టంగ్ మీద టీత్ ఉన్నాయి, లిప్స్. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అంట. ముఖ్యంగా హార్ష్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంట. అంటే మనం జాగ్రత్త మాట్లాడాలంట. ముఖ్యంగా యు ఆర్ మాస్టర్ ఆఫ్ ద వర్డ్ విచ్ యు ఆర్ నాట్ స్పోకెన్, యు ఆర్ స్లేవ్ టు ద వర్డ్ విచ్ యు ఆర్ స్పోకెన్. ఒకసారి నేను మాట్లాడడానికి తీసుకోలేను కాబట్టి బీ కేర్ఫుల్. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. అట్లానే మరి వెన్ యూ స్పీక్ 3 ఫిల్టర్స్, ఫిల్టర్స్ పాటుకోండి. అట్లానే మనం హర్ట్ చేయకూడదు. ఎవరి చెప్పిన విషయం మాటలతో కానీ చేష్టలతో కానీ ఆలోచనతో కానీ మనం ఇబ్బంది పెట్టకూడదు. మీరు అనొచ్చు, సార్ ఇంత కాంప్లెక్స్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండగలను సార్, అంతవన్నీ ప్రేమగా ఎట్లా మాట్లాడుతున్నా సార్, చెప్పు. ఫస్ట్ ఒకసారి మెల్లగా చెప్పు, రెండోసారి పెద్దగా, మూడోసారి టేక్ యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్. టెల్ యూ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టేక్ యూ రిపీట్ ది సేమ్ మిస్టేక్స్. అట్లనే మన ఎమోషన్స్ కూడా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. మీరు వర్డ్స్ కమ్స్ విత్ ఎమోషన్స్. సో ఈ ఎమోషన్ అంతగా మేనేజ్. అప్పటిదాకా ఇద్దరు ఫ్రెండ్స్ పక్కన కూర్చుంటారు, అందుకే మాట్లాడుకుంటారు అంటారు. అందులో వాయిస్ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది అనుకో, వాయిస్ పెరిగిపోద్ది. పక్కన కూర్చున్నాగా అంటే దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ద హార్ట్స్ అంట. అందువల్ల ఆటోమేటిక్ నీ తెలియకుండా వాయిస్ పెరుగుద్ది అనమాట. ఇంకోటి అబ్జర్వ్ చేయడయ్యా, ఎక్కడున్నా సరేనయ్యా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అందులో మేమంటాం ఆర్గ్యుమెంట్ ఈజ్ టు ఫైండ్ హూ ఈజ్ రైట్, డిస్కస్ టు ఫైండ్ వాట్ ఈజ్ రైట్. సో హూ ఈజ్ రైట్ కాదు ఇంపార్టెంట్, మనకి వాట్ ఈజ్ రైట్ ఈజ్ ఇంపార్టెంట్. సో డిస్కస్ ఎనీథింగ్. ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫర్ పొలైట్లీ. యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేనే కరెక్టు, నాదే పాయింట్, ఎమోషనల్ ఎగ్జైట్ అయిపోయి లేని పిచ్చి మాటలు మాట్లాడి కమ్యూనికేషన్ కాంప్లెక్స్ చేసుకొని. ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, వర్డ్ కెన్ మేక్ ఎ రిలేషన్షిప్, ఇట్ కెన్ బ్రేక్ ద రిలేషన్షిప్ అంటారు. వర్డ్స్ కెన్ హ్యావ్ పవర్. చాలామంది అంటారు వాడికి పవర్ లేదంటారు. బట్ దీనికి ఒక స్టోరీ చూడండి, మీకు అర్థమైంది. ఒక స్వామీజీ ఒక లెక్చర్ ఇస్తున్నాడు. చాలామంది స్టూడెంట్, పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. నేను అంటాడు, నాయన ఓంకారానికి పవర్ ఉంది, గాయత్రి మంత్ర పవర్ ఉంది, వాటికి మీరు పవర్లు వెనక రోజులు అంతా మంత్రం అయ్యా, మన ఋషులు అంతా ఇప్పుడంతా యంత్రం అయ్యా. సో మంత్రాలు పవర్ ఉందా అంటే వర్డ్స్కి పవర్ ఉంది అంటాడు. అంటే ఈ కుర్రోడు లేదు, ఒక కుర్రోడు లేసి ఆపండి సార్ బుల్షిట్, వర్డ్స్కి ఏం పవర్ ఉంది సార్, మాట టాకింగ్ నాన్ సెన్స్, గాయత్రి మంత్ర పవర్ ఉంది, ఓ పవర్ అంటే ఈయన అంటాడు కూర్చోలే రథవా, పిచ్చిగా మాట్లాడక నడుస్తాడు. చాలా మంది కూర్చుంటాడు. అంతా ఇవి లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత అని పిలుస్తాడు. పిలిచి ఏమనుకోక నువ్వు ఇందా నేను అన్న కూర్చోరు రథం అన్నప్పుడు నీకేమనిపించింది అన్నాడు.
నాకు తన్నాలనిపించింది మిమ్మల్ని అసలుకి దగ్గర నుండి మిమ్మల్ని కొట్టాలనిపించింది. నువ్వే అన్నావు వర్డ్స్ పవర్ లేదని. నేను ఊరికి తిట్టాడు లేదా కూర్చో అన్నా, దాన్ని అంత కోపం తెచ్చిన అవసరం లేదు నీకు. వర్డ్స్ హ్యావ్ ఎ పవర్ నాయన, బట్ యూ హ్యావ్ టు టెల్ ఇన్ అ ప్రాపర్ కంటెస్ట్ అండ్ ప్రాపర్ వే అండ్ విత్ ప్రాపర్ మీనింగ్. అంటే ఎవరు అనుకుండా మాట్లాడి తీరు. అందుకని మంచి అంత మెల్లగా, ప్లెజెంట్గా, పొలైట్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కన్ఫ్యూజన్గా, ర్యాండమ్గా, అన్సర్టన్గా, క్లారిటీ లేకుండా మాట్లాడితే పవర్ ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ యువర్ వే, హౌ యూ స్పీక్, హౌ యూ బిహేవ్. అట్లని మీరు అనొచ్చు, సార్ మీరు చెబుతారు కానీ మన ఆ కోపలు ఎట్లా మాట్లాడతాం సార్, ఎక్సైట్ అవుతాను. అక్కడే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఎమోషన్, అది మళ్ళీ పెద్ద టాపిక్ ఎమోషనల్ కంట్రోల్. దానికి ఏం లేదు, మనకి ఏం లేదు, గివ్ సమ్ టైం. నా పేషెన్స్ అని చెప్పాను గుర్తుంది. వాడిని అరిసిన తర్వాత, అరే నువ్వు మాట అర్థమేమైనా ఉందా, కరెక్ట్గా ఆలోచించు అని వాడు కూలుగా చెప్పి చూడు, వాడు ఆలోచిస్తాడు. అట్లానే మనం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నేను కోపంలో మిమ్మల్ని తిట్టా ఒక మాట, ఆఫ్టర్వర్డ్స్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఇర్రెలవెంట్, ఐ స్పోక్. ఇమ్మీడియట్లీ ఐ షుడ్ గో నెక్స్ట్ డే అట్లీస్ట్ టు యూ అండ్ టెల్ యూ దట్ అజయ్ గారు, ఐఎమ్ వెరీ సారీ, as fit of moment I told some nonsense, please forgive me. If you don't forgive me, God will not forgive me, because erring is human, forgive is divine. There's nothing wrong in I done some mistake, I accept. So if what's అప్పుడేమైంది ఆటోమేటిక్గా వాడి మైండ్ రిలాక్స్ అయిపోద్ది. నిజంగా నేను ఒక 3 days బ్యాక్ వాకింగ్ వెళ్తున్నా, మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి రావు గారు నాకు మనసు గిల్టీ ఉంది 3 రోజులు బట్టి. ఏందా అన్న, నేను మా రిలేటివ్ చింటిగా మా మేనకోడలు నాకు ఆర్గ్యుమెంట్ అయింది, పెద్దగా అరిశాను, నానా మాటలు మాట్లాడాను, చాలా బాధ వేసింది. ఇంటికి వచ్చిన దాని నేను అంత మాట అవసరం లేదు. అంటే ఏం లేదు, దాని మీద అంత స్ట్రెస్ ఏముంది, ఇవాళ టుమారో గో మేనకోడ దగ్గర పోయి సారీ అమ్మ, ఇది కోపాలు పెట్టాను అన్నాను, ప్లీజ్ ఆమె సారీ అమ్మ, ప్లీజ్ ఫర్గివ్ మనమ్మ అంటే, ఏమొస్తారు నాకు రిసీవ్ చేసుకుంటే సరిగ్గా లేదు, ఏమవుతుంది కోపం వస్తుంది సార్. నువ్వు వెళ్ళవా ఇల్లు, నీ తరపు నుంచి ఎట్లీ యాక్సెప్టెడ్ మిస్టేక్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. పోయో నెక్స్ట్ డే పోయి అమ్మ సారీ అమ్మ ప్లీజ్ అమ్మ అని అనాల్సింది మాట్లాడినాను కదా, నన్ను క్షమించమంటే, లేదు మాయ సారీ మాయ, నేను కూడా మీతో ఆర్గ్యుమెంట్ చేయకుండా కామ్గా ఉండే సరిపోయేది కానీ అని అన్ని రకాల స్వీట్స్ మంచి వంట చేసి పెట్టింది. సో మరుసటి నా దగ్గరికి వచ్చాడు, రావు గారు ఐ ఫీల్ రిలాక్స్ అన్నావు. ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది, వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పంగానే. సో రియల్లీ సో చూసాం, ఇట్ కెన్ మేక్ సార్ట్ ఆఫ్ చేంజెస్. సో యూ యాక్సెప్ట్ మిస్టేక్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బికాస్ అప్పుడు ఏమైంది, నువ్వు తెలియకుండా నీ వాల్యూ పెరుగుద్ది. మనం ఏం చేస్తాం, తప్పు నేను చేసి మళ్ళీ మసాలా ఆమె పెడతా, నా నంది గురు అని అన్నారు అరిసన్ కూడా అలా పాపం. సో అప్పుడు దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి. అందుకనే మన మార్క్ ట్వైన్ ఫిలాసఫర్ మాట చెబుతాడు, ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ యూ నీడ్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్, ఇఫ్ యూ టెల్ అ లై యూ మస్ట్ రిమెంబర్ వాట్ లై డిడ్ యూ టెల్. నిజం చెబితే మారదంట, గుర్తుపెట్టుకోగలరు. అబద్ధం చేతి గుర్తుపెట్టుకోవాలి, ఏం అబద్ధం చెప్పాము. సో అందుకని మనం ఇప్పుడు ఏ చేసినా కానీ విత్ ఓపెన్ మైండ్ పెట్టుకోండి, తప్పు లేదు. ఇప్పుడు ఎక్కడో చెప్పని మీకు ఆ వర్డ్స్తో మాట్లాడేటప్పుడు ప్లెజెంట్గా ఉండండి, బ్యాలెన్స్గా ఉండండి, మెల్లగా మాట్లాడండి. తప్పు చేసి అరవండి, తప్పులు పడిందే క్లియర్ అవే ఇన్ ద కంటెస్ట్, అవుట్ ఆఫ్ ద కంటెస్ట్లో. అట్లనే ఇప్పుడు మనం ఏం చేస్తే చూడండి, యూజ్ఫుల్ కాదు. ఇద్దరు కుర్రోళ్ళు పెద్దగా పోట్లాడుకుంటున్నారు, అరుచుకో పెద్దగా. ఏంటంట, ఐశ్వర్య ప్రెగ్నెంట్ రా, ఒకడు నా ప్రెగ్నెంట్ కాదురా అంటరా. సో ఇద్దరు అరుచుకొని కొట్టుకోబోతున్నారు. అంటే ఏంది, ఐశ్వర్య ప్రెగ్నెంట్ అయ్యేది యూజ్ఫుల్లా కాదు, అదన్నా ట్రూత్ఫుల్ అంటరా. థర్డ్ అదే పెద్ద గుడ్ విషయమా? నో, బికాస్ వై ఐమ్ టెల్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్ నవేడేస్ అబ్జర్వ్ ఇన్ ద వాకింగ్ ఐ సీ పాలిటిక్స్ వి డిస్కస్, కేసీఆర్ అదిరా, రేవంత్ రెడ్డి ఇదిరా. It's all meaningless. Why? Because most of things are rumors. So you can express opinion politely. Nothing wrong in there is no arguments. So దాంతో మీ హీట్ అయిపోయి మైండ్ డిస్టర్బ్ అయిపోయి కమ్యూనికేషన్ ఆర్డ్ అయిపోతే రిలేషన్స్ దెబ్బతింటాయి. అండ్ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ లూజ్ మెంటల్ పీస్ అండ్ యూ డోంట్ ఎంజాయ్ ద ఫ్రెండ్షిప్స్ దెన్ బికాస్ ఇట్స్ మీనింగ్లెస్, బికాస్ లైఫ్ ఈజ్ ట్రాన్సియంట్. దట్స్ వై ఫైనల్లీ ఐ టెల్ వన్ నైస్ వర్డ్, never blame anyone in your life.
ఓకే గుడ్ పీపుల్ గివ్ యూ హ్యాపీనెస్, ఓకే బ్యాడ్ పీపుల్ గివ్ యూ ఎక్స్పీరియన్స్, ఓకే వరస్ట్ పీపుల్ గివ్ యూ లెసన్, బెస్ట్ పీపుల్ గివ్ యూ మెమరీస్. వీడు వరస్ట్ ఫెలో మన లెసన్ వచ్చింది, సో కీప్ డిస్టెన్స్, లెస్ ఫ్రిక్షన్, లెస్ ఇట్. వాడితో ఆర్గ్యుమెంట్ చేసి రోజు వాడు తన ఆర్గ్యుమెంట్ గర్ల్స్ని పెంచుకుని దానివల్ల ఏమైంది, హెల్త్ డౌన్ అయిపోతే, గొడవలు ఎక్కువ అయిపోతే, రిలేషన్ దెబ్బతింటాం. సో ప్లీజ్ నెవర్ బ్లేమ్, బికాస్ యూ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. కీప్ బ్యాలెన్స్ యువర్ థాట్స్, ప్రాక్టీస్. దట్స్ we practice some meditation అంటారు, some yoga, some relaxing techniques, so that the words are very powerful. Be careful, the communication. అట్టనే when you speak, when you write, when you talk, when you do something, be careful. ఓకే So that life is very simple. Don't complicate with unnecessary arguments and these things. And I 100% I feel that, you are create your own destiny. అవును. Swami Vivekananda says, so be careful so that life is peaceful. Okay? Thank you.